హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది స్మాల్ స్టోరీస్ ఇష్టపడే వారికి మినీ కథల మణిహారం అనే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈరోజు రాకాసితో అడవిలో రొమాన్స్. ఐశ్వర్య ఇండస్ట్రీస్ చైర్మన్గా ఐశ్వర్య ఆ రోజు ఛార్జ్ తీసుకుంది. ఐశ్వర్య పుట్టాక ఆమె తల్లిదండ్రులకు బాగా కలిసి వచ్చింది అని ఐశ్వర్యని చాలా గారభంగా పెంచారు. ఆమె చదువు మొత్తం అబ్రాడ్లోనే జరిగింది. ఐశ్వర్యకి 26 సంవత్సరాలు. ఇక పెళ్లి చేస్తామని అమ్మ నువ్వు ఇండియా వచ్చేసేయి అన్నారు. అలా పెళ్లి సంబంధాల వేటలో అనుకోని విధంగా యాక్సిడెంట్లో చనిపోయారు. అది యాక్సిడెంట్ ఏం కాదు, పక్కాగా ప్లాన్ చేసి ఐశ్వర్య తల్లిదండ్రులను చంపేశారు. ఐశ్వర్యకి ఇండియాలో పెద్దగా ఏమీ తెలియదు. తనకి ఎంత ఆస్తి అనేది అయితే తెలియదు, కానీ ఆడపిల్ల కదా, ముందు ఐశ్వర్య తల్లిదండ్రులను లేపేస్తే తర్వాత ఐశ్వర్యని సింపుల్గా వేసేయచ్చు అనుకుని పక్కా ప్లాన్తో వాళ్ళ కుటుంబ సభ్యుల పన్నాగం పన్నారు. ఐశ్వర్య ఇండస్ట్రీస్ సంబంధించిన లావాదేవీలు మొత్తం లాయర్ దగ్గర ఉన్నాయి. తను ఖచ్చితంగా ఐశ్వర్య చైర్మన్గా ఉండాలి అని లాయర్ చెప్పగా ఆ రోజు చాలా గ్రాండ్ వెల్కమ్తో ఐశ్వర్య వచ్చి తన క్యాబిన్లో కూర్చుంది. తల్లిదండ్రులు అలా అకస్మాత్తుగా చనిపోతారు అని ఊహించలేదు. పెళ్లి గురించి గత కొంతకాలంగా రమ్మంటుంటే తల్లిదండ్రులకు నచ్చిన అబ్బాయి దొరికినప్పుడు వచ్చేస్తాను అన్నట్టుగా అక్కడే ఉంది. ఐశ్వర్య ఇంతవరకు ప్రేమలో పడలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్ని తాను పాడు చేయాలి అనుకోక చాలా గుడ్ గర్ల్గా తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని చేసుకోవటానికి సిద్ధంగా ఉంది. పెళ్లి కోసం కలలు కన్నది. వచ్చి చైర్మన్ పదవి తీసుకోవాల్సి వచ్చింది. తనకిక్కడ అసలు ఏమీ తెలియదు, కానీ లాయర్ చెప్పిన దాని ప్రకారం తప్పలేదు. లాయర్ నువ్వు ఛార్జ్ తీసుకో ఐషు, అన్ని రకాలుగా నీకు హెల్ప్ చేయటానికి నీకు పిఏని నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను అన్నాడు. అలా తను వచ్చింది. పిఏ ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ చూస్తుంది. శౌర్యకి లాయర్ ఫోన్ చేసి ఏమైందిరా, ఫస్ట్ డేనే ఇంత లేటా? ఐషుకి ఏం తెలియదు, ఆమెకు అసలు కంపెనీ బాధ్యతలు తీసుకోవటానికి కూడా లేదు, ఇంట్రెస్ట్ లేదు, కానీ మొత్తం పందికొక్కుల పాలవుతుంది అని కష్టంగా ఛార్జ్ తీసుకుంది. తనకంటే ముందుగా నువ్వే ఉంటావు అనుకుంటే ఇప్పటి వరకు నువ్వు కనిపించలేదు అని లాయర్ కాస్త కోపంగా అంటున్నాడు. శౌర్య, అంకుల్ సార్, నా బండి ఏమైనా విమానం అనుకుంటున్నారా? మా డాడీని బండి కొనమని కోరి పెడితే సెకండ్ హ్యాండ్ బండి కొనిచ్చారు. నువ్వు ఉద్యోగం చేసుకుని నచ్చిన బైక్ కొనుక్కో అన్నాడు. నేను మీ దగ్గర జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అమ్మకు బాగుండదు, హాస్పిటల్కి డబ్బులు సరిపోవు, ఇక నేను బైక్ ఎలా కొనుక్కునేది? అది కాస్త ఆగి చచ్చింది. వేరే వాళ్ళని లిఫ్ట్ అడిగి వస్తున్నా. అయినా నేను పిఏగా ఉండను అంటే బలవంతంగా నన్ను మీరే ఆ జాబ్లో ఉంచుతున్నారు. ఇలా హడావుడి చేస్తే మాత్రం నాతోని కాదు అంకుల్ సార్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పొమ్మంటే వెళ్ళిపోతాను అంటాడు. లాయర్, నీ చేతిలో రూపాయి లేకపోయిన పొగరు మాత్రం మస్తు చూపిస్తావురా. ఒక్క నెల జాబ్ చేస్తే ఈసారి ఫుల్గా పేమెంట్ వస్తుంది కదా అంటుంటే శౌర్య, ఇస్తారు, మీ కేసులన్నీ నా నెత్తి మీద వేసి మీరేమో 9 రూపాయలు తింటారు, నాకేమో రూపాయి ఇస్తారు. ఇప్పుడు ఐశ్వర్య కంపెనీ నుంచి మీకు ఎంతో నాకెంతో అని దీర్ఘంగా అన్నాడు. లాయర్, ఒరేయ్, నాకు వాళ్ళు రెగ్యులర్గా శాలరీ ఇస్తూనే ఉంటారు, ఇక నీకు కూడా వాళ్ళే శాలరీ ఇస్తారు. నీకు వచ్చే డబ్బుల్లో నాకేమి పర్సెంటేజ్ ఇచ్చేది లేదు. ఫుల్ మనీ నువ్వే తీసుకో, కానీ త్వరగా రా. ఇలా తిక్క మాటలు ఐశ్వర్య దగ్గర మాట్లాడకు. అసలే ఆ పిల్లకి కోపం ఎక్కువ. ఇప్పుడు తల్లిదండ్రులను ఇలా చేసి మొత్తం కాజేయాలని చూస్తున్నారు అని చాలా ఫైర్ మీద ఉంది. పెళ్లి చేసుకుని భర్తతో హ్యాపీగా ఉండాలి అనుకున్న అమ్మాయి బిజినెస్లోకి వస్తే ఒక రాకాసిలాగానే ఉంటుంది. కాస్త నువ్వే సర్దుకుంటూ తనకు కాస్త తోడుగా ఉండాలి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. అందులో ఆ కంపెనీ గురించి నీకు అన్నీ తెలుసు కదా. ఇన్ని రోజులు తన దగ్గర అసిస్టెంట్గా చేసిన శౌర్యాని ఇప్పుడు ఐశ్వర్యకి పిఏగా చేశాడు లాయర్. శౌర్య ఆఫీసులోకి వచ్చి పరుగున క్యాబిన్ డోర్ తీసి మే ఐ కమిన్ మేడం అన్నాడు. ఐశ్వర్యకి ఆ వాయిస్ ఎట్నుంచి అని చూస్తూ ఆమె ఐస్ శౌర్యపై అలా వాలిపోయాయి. అందం వర్ణించాలి అంటే ఆడపిల్లలనే ఎక్కువ చూజ్ చేసుకుంటారు, కానీ శౌర్యాని చూడగానే ఐశ్వర్య లుక్స్ శౌర్యపై స్ట్రక్ అయిపోయాయి. హైటుకు తగిన వెయిట్. శౌర్య తెల్లగానే ఉంటాడు, కానీ ఏసీ కార్లలో తిరిగేవాడు కాదు కదా, ఇంట్లో ఫ్యానే సరిగా లేదు. అందుకే అంత తెల్లగా ఉన్నా కానీ కొద్దిగా కలర్ను చూస్తే కష్టజీవిలా అనిపిస్తాడు. పొగరైన మీసం, అందమైన పెదవులు. అతని కళ్ళల్లో ఏదో మత్తో గమ్మత్తో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా అతను చూస్తే ఆడపిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనే భ్రమ కూడా కలుగుతుంది. అంత బాగుంటాడు. అలా ఐశ్వర్య చూస్తుంటే
శౌర్య లోపలికి వస్తూ గుడ్ మార్నింగ్ మేడం, నేను మీ పిఏని అని తనకు తానే చెప్పుకున్నాడు. ఐశ్వర్య సర్దుకుంటూ ఇతను నా పిఏనా అని కొద్దిగా మనసు చిన్నబుచ్చుకుంది. అంటే తన కింద పని చేయటానికి వచ్చిన వాడా? మొహం కొంచెం డల్గా పెట్టింది. పాపకి డబ్బు పొగరు గర్వం చాలా ఉన్నాయి. ఎందుకంటే బై బర్త్ గోల్డెన్ స్పూన్ బేబీ కదా, ఆ మాత్రం ఉంటుంది. శౌర్య బ్యూటీ ఆమెకు నచ్చింది, కానీ అతని డ్యూటీ ఆమెకు నచ్చలేదు. అందుకే శౌర్య కూడా గోల్డెన్ స్పూన్ బాయ్ అయితే తన స్టేటస్కు తగిన వాడు కనుక లవ్ చేసి పెళ్లాడవచ్చు అని ఆలోచన. అలా ఐశ్వర్య ఆలోచించుకుంటూ మొహంలో రంగులు మారుస్తుంటే ఐశ్వర్యాన్ని శౌర్య, మేడం మీకు నేను పిఏగా వర్క్ మాత్రం చేయటానికి వచ్చాను. మీ ఫేస్ రీడింగ్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఫస్ట్ ఏదో మీరు గొప్పగా ఊహించుకుని తర్వాత ఓ వీడు నా పిఏనేనా అనేలా తీసి పారేసినట్టుగా మీ ఫేస్ అనిపిస్తుంది. నన్ను గొప్పగా ఊహించుకోమని నేను చెప్పలేదు. తర్వాత నేను చేసే పని మీకు తక్కువ కావచ్చేమో, కానీ నా వరకు నేను ఏ పని చేస్తే అందులో ఇమిడిపోతాను. అసలు నాకు ఆడవాళ్ళ దగ్గర పిఏగా ఉండటం అంటేనే అసహ్యం. ఆ లాయర్ అంకుల్ ఉన్నాడు చూశారు, అతను బలవంతం మీద వచ్చాను. మీరు ఇలా ఫేస్ పెడితే మీకు నేను వర్క్ చెయ్యను అని కరాఖండిగా చెప్పాడు. ఐశ్వర్య వీడికి పొగరు మామూలుగా లేదు అని మనసులో అనుకొని, తిండికి దిగానా లేకపోయినా పొగరు చూపించే వాళ్ళంటే నాకు నచ్చరు అన్నది. ఐశ్వర్య నాకు కూడా పొగరుగా మాట్లాడే వాళ్ళు నచ్చరు. నన్ను ఇన్సల్ట్ చేశారు కనుక నేను మీ దగ్గర చెయ్యను కాక చెయ్యను అని వెనకకి వెళ్ళిపోతున్నాడు. లాయర్ అంకుల్కి ఇద్దరి గురించి తెలుసు కదా, భయంతో వెనకనే వచ్చి నిల్చున్నాడు. చూస్తూనే ఉన్నాడు. అనుకున్నది జరగనే జరిగింది. శౌర్య లాయర్ని చూస్తూ, అందుకే చెప్పాను ఆడవాళ్ల దగ్గర పని చెయ్యను నేను అని. అంటే పొగరున్న లేడీ దగ్గర ఉంచుతావా, నేను జాబ్ చెయ్యను అని వెళ్ళిపోతుంటే శౌర్య చెయ్యి పట్టి లాగి కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి పాపం లాయర్ అంకుల్కి తల ప్రాణం తోకకు వచ్చింది. ఐశ్వర్య నాకు పిఏ అయినా కానీ 10 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటది. శౌర్య మీతో అసలు వర్కే చేయటం నాకు నచ్చదు. 10 కాదు 20 చేయమన్నా చేస్తా, కానీ అక్కడి నుంచి చెప్తే మీకు వినపడుతుందా అని వ్యంగ్యంగా అంటాడు. లాయర్ అంకుల్కి బుర్ర వాచిపోతుంది ఇద్దరు మాట్లాడుకునేది. శౌర్య ఎంత మొండివాడో లాయర్కి తెలుసు. ఐశ్వర్యకి ఐశ్వర్యం ఇచ్చిన పొగరు లాయర్కి తెలుసు. ఇక లాయర్ ఐశ్వర్యతో ఒకటే అన్నాడు, ఈ కంపెనీ విషయాలన్నీ శౌర్యకి తెలుసు. ఇప్పుడు నిన్ను చంపటానికి కూడా కాసుకునే ఉన్నారు అని తెలుసు. నీకు బాడీ గార్డ్ని పెడతానంటేనే ఒక్కరు కూడా రానన్నారు. శౌర్యకి డబుల్ జీతం ఇస్తాను అని తీసుకుని వచ్చాను. కంపెనీ విషయాలు పరంగా పిఏగా ఉంటాడు, నీకు సెక్యూరిటీగా ఉంటాడు. అంతకంటే మంచి పర్సన్ని నేనైతే తీసుకురాలేను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గట్టెక్కే వరకు శౌర్య నీతో ఉండటం తప్పదు. మీ అమ్మగారి ప్రాపర్టీస్ అన్ని నీ పేరుకి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నీకు సెక్యూరిటీ అవసరం అని నీకు తెలుసు. నేను కోర్టుకు సబ్మిట్ చేసే వరకు నీకు తప్పదు ఐసు అన్నాడు. ఐశ్వర్య బాగా ఆలోచించింది. నిజమే, ఎంత సంపద ఉన్నా కానీ తండ్రికి కూడా సెక్యూరిటీ అంత పకడ్బందీగా ఉన్నా చావు తప్పించుకోలేకపోయాడు. ఐశ్వర్య శౌర్యని చూసినప్పుడే ఆమెకు ఒకటి అర్థమైంది. అతని మాటల్లో ఉన్న పొగరు అతనిలో కూడా కనిపించింది. మాట పడే మనస్తత్వం అతనికి లేదు. లాయర్ అంకుల్ దగ్గర శౌర్య జాయిన్ అయ్యాక లాయర్ అంకుల్ రిలాక్స్ అయ్యాడు అని వాళ్ళ నాన్న చెప్పగా విన్నది. ఇక అందుకని ఐశ్వర్య ఒక మెట్టు దిగవలసి వచ్చింది. కానీ లేటుగా వస్తే అస్సలే ఊరుకోను అని కోపంగా అన్నది. శౌర్య నా బాబు కోటీశ్వరుడు కాదు, బుల్లెట్ బండి వేసుకొని మీరు అన్న టయానికి రావటానికి అన్నాడు. శౌర్య పొగరుని చూసి ఐశ్వర్య కన్నింగా నవ్వుతూ, అంకుల్ నాకు కారు డ్రైవర్ కావాలి కదా, ఆమెని కూడా అతనికి ఇస్తాను. నాకు ఇంట్లో ఎలాగో ఫుల్ సెక్యూరిటీ, బయటికి వస్తే ఇతడే వచ్చి తీసుకుని వెళ్ళాలి కదా, అందుకని నా బుల్లెట్ ప్రూఫ్ కార్కి అతన్ని డ్రైవర్ చేయండి. నేను ఆఫీస్కి వచ్చి వెయిట్ చేయమంటే ఇంపాసిబుల్. తన ఇంటి దగ్గరికి నుంచి తీసుకుని వచ్చి ఇంటి దగ్గర దింపేదాకా ఆ కార్ యూజ్ చేసుకోమనండి అన్నది. శౌర్య నేను డ్రైవర్గా చెయ్యను కాక చెయ్యను అంటున్నాడు. లాయర్ మెల్లిగా, అరే పిచ్చోడా, ఆ కార్ కాస్ట్ ఎంతో తెలుసా? ఆ కార్ని జన్మలో చూడలేవు, అటువంటిది ఆ కార్ నిన్ను యూజ్ చేసుకో అంటుంది. అంటే ఐషుని ఇంటి దగ్గర దింపేశాక ఆ కారు తోటి నువ్వు ఇంటికి వెళ్తావు కదా, అలా ఊహించు ఎంత డిగ్నిటీగా ఉంటుందో. అయినా ఊరక చేస్తున్నావా, 3 పోస్టులకు డబ్బులు దండుకుంటున్నావు కదరా అని అంటున్నాడు. శౌర్య ఆఫీసులోకి వచ్చేటప్పుడే అక్కడ ఒక కారు చూశాడు. అప్పటికే అనుకున్నాడు మేడం వచ్చేసింది ఉంటుంది. ఆ కారు చూస్తే ఒక నిమిషం ఆగిపోయాడు. అలాంటి కారు చూడటమే కానీ కనీసం అందులో కూర్చోవటానికి కూడా మనకు అర్హత లేదే అని.
అటువంటిది ఇప్పుడు దాన్ని డ్రైవ్ చేస్తే అంత ఛాన్స్ వస్తే ఎందుకు వదలాలి అని శౌర్య కాంప్రమైజ్ అయ్యి ఓకే అన్నాడు. శౌర్యకి ట్రిపుల్ మనీ వస్తుంది. ఆ డొక్కు బండిలో తిరగకుండా లగ్జరీ కార్లో తిరగవచ్చు అని ఇమాజినేషన్ చేసుకుంటూ మురిసిపోయాడు. అలా లాయర్ ఇద్దరిని కాంప్రమైజ్ చేసి మీరు నేను కోర్టుకు సబ్మిట్ చేసి పిలిచే వరకు జడ్జి పిలుపు వచ్చే వరకు 1 మంత్ పడుతుంది. అప్పుడు కోర్టుకు ఖచ్చితంగా ఐషును నువ్వే తీసుకొని రావాలి. ఈ 2-3 రోజులలో ఫైనల్ డేట్ ఫిక్స్ చేసి చెప్తా. అప్పటి వరకు ఐషు ఒంటిపై గీత పడ్డదా నీదే బాధ్యత అని శౌర్యకి బాధ్యతగా చెప్పి వచ్చేశాడు. శౌర్య కంపెనీ వర్క్ చక్కగా చేస్తున్నాడు. డ్రైవర్గా ఐషుని ఇంటి దగ్గర దింపటం తీసుకుని రావటం చేస్తున్నాడు. కానీ పెద్దగా అయితే మాట్లాడుకోవటం లేదు. ఒకరోజు ఐశ్వర్య టెంపుల్కి వెళ్ళాలి అని శౌర్యని రా అన్నది. శౌర్య వెళ్ళాడు. ఐశ్వర్య నడిచి వస్తుంటే శౌర్య ఆమెను చీరలు చూసి అలా మౌత్ ఓపెన్ చేశాడు. ఎంత అందంగా ఉందో కానీ అంత పొగరుంది. ఆమెను ఎవరు పట్టుకుంటారో కానీ వాడి చేత నరకానికి స్పిల్లింగ్ రాపిస్తుంది అనుకుంటూ చూస్తుంటే శౌర్య చూపులు ఆమెకు గుచ్చుకున్నాయి. దూరం నుంచి శౌర్యాన్ని చూసి ఆమె మనసు తుల్లిపడింది. తనకు తానే కంట్రోల్ అవుతూ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి అని పెళ్లి చేసుకుని హాయిగా మొగుడితో కాపురం చేసే టైంలో ఇలా బాడీగార్డ్లని పిఏలని పక్కన తిప్పుకుంటే మనసు ఊరుకోదేమో, తనువు ఊరుకోదాయే అని ఐషే తిట్టుకుంటూ వచ్చి ముఖం మామిడి చెక్కలాగా పెట్టుకొని కూర్చుంది. శౌర్య, మేడం మనం వెళ్ళేది టెంపుల్కి. ఎవరైనా ప్రశాంతత కోసం వెళ్తారు. ఆ ఫేస్తో మీరు టెంపుల్కు వస్తే గుళ్ళో దేవుడు కూడా పారిపోయేలా ఉన్నాడు అనగానే ఐశ్వర్య ఒకటేసారి మనస్ఫూర్తిగా నవ్వి వెంటనే ఎలా కనిపిస్తున్నాను నీకు అని కొంచెం కోపం నటిస్తూ అన్నది. శౌర్య, ఏముంది మేడం, మాటలతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ చూపులతో గార్డు కూడా బెదిరిపోతాడు అని చెబుతున్నా అని టెంపుల్ దగ్గర ఆపాడు. శౌర్య ఎక్కువ టెంపుల్లోకి వెళ్ళడు. ఎందుకంటే గార్డ్ని ఏది అడిగినా అతనికి సరిగా ఇవ్వటం లేదు అని. ఒక చిన్న బైక్ కొనుక్కోవటానికి రూపాయి సేవ్ చేసుకుంటే తల్లికి జబ్బునిచ్చాడు. అలా అతని జీవితంలో ఏ చిన్న కోరిక తీరక గార్డుపై కోపంతో ఉంటున్నాడు. కానీ ధైర్యం మాత్రం పేరుకు తగినట్టు మహా మెండుగా ఉంటుంది. ఎవరిని లెక్క చేయడు. ఉన్నా లేకపోయినా తనకు తానే రాజు అనుకుంటాడు. అలాంటి మొండివాడు. ఐశ్వర్య పూజ చేపించుకొని వస్తుంది అని సైలెంట్గా బయట చక్కర్లు కొడుతున్నాడు. కారు చుట్టూ తిరుగుతూ స్టైల్గా దానికి ఆనుకొని మీసాలు కొరుకుతూ గుడికి వచ్చే అమ్మాయిలకు సైట్ కొడుతున్నాడు. నా లైఫే ఇంకా సెట్ కాలేదు. మా అమ్మ నాన్నకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన లేదు. నన్ను ప్రేమించే ఆడది అంతకంటే లేదు. కనీసం ఈ కారు నా దగ్గర ఉన్నా కానీ ఒక్క పోరి నా వైపు చూడటం లేదు. అంటే నేను అందరికీ తెలుసు కదా దీనికి డ్రైవర్ని అని అందరూ ఫిక్స్ అయ్యారు అని బేలగా అక్కడి నుంచి దేవుణ్ణి చూస్తూ, నువ్వు నా జీవితంలో ఒక్క చిన్న హ్యాపీ అయినా ఇచ్చావా? సరే, ఇవ్వలేదనుకో. పోయి రాకాసి దానికి పిఏగా ఎలా చేశావు? దాని పొగరు చూస్తుంటే నాకు దానికి ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆ మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది, కానీ దానికైతే ఇవ్వాలి అనిపించటం లేదు. ఈవిడ గారితో ఉంటే నా జీవితం మీద విరక్తి కలగటం ఖాయం అని బాధపడుతుంటే ఐశ్వర్య వస్తుంది. దూరం నుంచి ఎవరో షూట్ చేస్తున్నట్టు అనిపించగానే శౌర్య ఒక్క నిమిషంలో ఆమెను చేరి గట్టిగా లాగేశాడు. ఐశ్వర్య అమాంతంగా వచ్చి సూర్యని గుద్దుకుని ఇద్దరు ఒకరి మీద ఒకరు పొర్లు దండాలు పెడుతున్నట్టు పడిపోతున్నారు. ఆ బుల్లెట్ వేరే చోట తగిలి గుడిలో ఉన్న భక్తులు మొత్తం అల్లకల్లోలం అవుతూ కేకలు పెడుతున్నారు. శౌర్య కాలికి ఏదో సపోర్టుతో ఆగిపోయాడు. ఐశ్వర్య శౌర్య మీదకి కంప్లీట్గా వచ్చేసింది. ఐశ్వర్యకి అక్కడ ఏం జరుగుతుంది, తన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్న ఆలోచన లేదు. కానీ ఆమె లైఫ్లో ఫస్ట్ టైం ఒక మగవాడి స్పర్శ. ఒకరిపై ఒకరు పడుతూ వస్తుంటే ఆమె మనసు చేసే గోలకి తనువు పులకించింది. శౌర్యాన్ని చూస్తుంది. అంతలో బుల్లెట్ మిస్ అయింది అని ఆమెకు దగ్గరలో ఉన్న అతను చాకు తీసుకుని ఐశ్వర్యాన్ని పొడవటానికి పరుగున వచ్చి ఆమెపై దాడి చేస్తున్న టైంలో శౌర్య గుర్తించి ఐశ్వర్యాన్ని గట్టిగా చుట్టుకొని పక్కకు జరిగి వాడిని ఒక్క తన్ను తన్ని ఐశ్వర్యాన్ని తన కబంధ హస్తాలలో ఉంచుకొని పైకి లేచాడు. ఐశ్వర్య అయితే శౌర్య చేస్తుంది ఆలోచించటం లేదు. అతని కౌగిలి వెచ్చదనాన్ని, ఆ టచ్ను ఫీల్ అవుతూ, ఏంటి వీడి బాడీలో ఏముంది, వీడి చూపు మ్యాగ్నెట్ అనుకున్నాను, వీడి బాడీ అంతకంటే పవర్గా ఉంది. ఇలా కౌగిలిలో ఏకాంతంగా ఉన్న ఊహ ఐశ్వర్యకి రాగానే ఆ పేసులో పొగరు అనేది మాయమైపోయి సిగ్గు అనేది చేరిపోయింది. అక్కడ జరిగేది ఐశ్వర్యకి ఎందుకు తెలియటం లేదు అంటే తనని కాపాడటానికి శౌర్య ఉన్నాడు. ఏ ఆడపిల్లకైనా అటువంటి భరోసా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ఇప్పుడు శౌర్య టచ్ని అంతలా వీలవుతుంది.
శౌర్య అక్కడ ఉన్న వాళ్ళని కొడుతూనే ఐశ్వర్యని అటు ఇటు లాగి ఆమెను సేవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా ఐశ్వర్య నడుమును పట్టి గుంజినప్పుడు ఐశ్వర్య ఇక తట్టుకోలేక శౌర్య పెదవులను కావాలని టచ్ చేసింది, ఇన్స్టెంట్గా అన్నట్టు. అప్పటి వరకు వీరుడిలా అందరి మీద విరుచుకుపడిన శౌర్య పెదవులకు ఐశ్వర్య పెదవులు తాకగానే స్ట్రక్ అయిపోయాడు. అప్పటికే అందరినీ కొట్టడం అయిపోయింది. ఇక ఐశ్వర్య శౌర్య పరిస్థితి అర్థమై తనని గట్టిగా లాక్కుని కారులో కూర్చోబెట్టి తాను డ్రైవ్ చేస్తూ వస్తుంది. పాపం శౌర్య తేరుకొని ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక, మేడం మిమ్మల్ని కోర్టులో అప్పజెప్పే వరకు మీరు టెంపుల్కి రాకండి. మీ చూపుకు గుడిలో దేవుడు పారిపోతాడు. మీరు గుడికి వస్తే మీపై దాడి ఎవరో ఒకరు చేస్తారు. పాపం భక్తులు ఏం పాపం చేశారు, వాళ్ళు పారిపోతారు. అవసరమా అంటుంటే ఐశ్వర్య నవ్వుతూ అంకుల్ ఫోన్ చేశాడు. ఇంకొక 20 డేస్లో కోర్టులో నేను ఇచ్చిన పేపర్స్ సబ్మిట్ అయితే ఇక ఇంతలా నాపై ప్రెజర్ ఉండదులే అన్నది. శౌర్య, డబ్బున్న వాళ్ళకి జీవితాంతం ప్రెజరే ఉంటుంది. అయినా మిమ్మల్ని కట్టుకునేవాడు ఎవడో కానీ పద్దాకా మిమ్మల్ని కాపాడటమే వాడి పని అయిపోతుంది అని అంటుంటే ఐశ్వర్య శౌర్యాన్ని చూస్తూ, నన్ను కట్టుకునేవాడికి ఆ ప్రెజర్ ఇస్తే ఇక నాతో ఏ కాపురం చేస్తాడు? అందుకే ఆ ప్రెజర్ వాడికి ఇవ్వకుండా కోర్టులో సైన్ అయిపోతే నన్నెవరు చంపాలి అనుకోరు అన్నది. శౌర్య, అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు మేడం అన్నాడు. ఐశ్వర్య నవ్వుతూ, ఆ రోజు సంతకం చేసేటప్పుడు నీకు కూడా తెలుస్తుంది కదా అంటూ కారు తన హౌస్లోనికి పోనిచ్చి పార్క్ చేసింది. శౌర్య, మేడం కారు లోపల పెట్టారు, నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయొద్దా? నా ఫీజులు అసలే మాడిపోతున్నాయి. మీరు టెంపుల్కి అన్నారు అని ఫ్రెష్ అయి వచ్చాను. మీరు రెడీ అయి ఉండండి, నేను టిఫిన్ చేసి వస్తాను అంటే ఐశ్వర్య, మా ఇంట్లో టిఫిన్ ఉంటుందిలే రా, నేను రెడీ అయ్యే వరకు ఇక్కడే ఇద్దరము చేసి ఇద్దరము వెళ్దాము అన్నది. శౌర్య అలాంటి గొప్ప గొప్ప ఇండ్లు బయట నుంచి చూడటమే కానీ ఎప్పుడూ లోపలికి వెళ్ళింది లేదు. అలా ఐసు వెంట నడిచాడు. లోపల ఒక పెద్ద ఆవిడ, ఇంట్లో ఎలాగూ పూజలు చేస్తున్నావు కదమ్మా, అలా టెంపుల్కి వెళ్ళి లేనివి మీదికి తెచ్చుకుంటావా? ఆ భగవంతుడు నీకు ఎంత పూజలు చేస్తావో నీకు అన్ని కష్టాలు. చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండవలసిన వయసులో ప్రాణాలు అరచేత పట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం ఏమిటో అని బాధగా అంటుంది. ఐషు ఆమెను వెనక నుంచి హక్ చేసుకుని, నానమ్మ, మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుణ్ణి ఎవరు కొలుస్తారు? మనం కావాలి అన్నవి ఇవ్వకుండా ఉంటేనే పొద్దాకా అప్లికేషన్లు పెట్టుకోవటానికైనా వెళ్తారు. నీకు అవన్నీ ఏమీ తెలియదు. ఇదిగో శౌర్య వచ్చాడు, టిఫిన్ పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళింది. చీర మార్చుకుంటూ అద్దంలో తనను తాను చూసుకుంటుంటే శౌర్య తనని ఎక్కడెక్కడ టచ్ చేశాడు అవన్నీ మరొక్కసారి గుర్తుకు రాగానే ఐశ్వర్య మనసులో, ఏంటి వీడు పిఏగా నా పక్కన ఉండటం వల్ల పదే పదే గుర్తుకు వస్తున్నాడా? లేకపోతే నా తనువు నా మనసు వాడినేమైనా కోరుకుంటుందా అని ఆలోచించగా ఒళ్ళు పులకించిపోయింది. ఐషు తన నెత్తి మీద చెయ్యి పెట్టుకుని, భగవంతుడా, వీడిని ఇంత అందంగా ఎందుకు పుట్టించావు స్వామి? పుట్టిస్తే పుట్టించావు, నాకు పిఏగా పంపిస్తే పంపించావు. వాడిపైన నాకేంటి స్వామి ఈ ఫీలింగ్స్? అడ్డు చెప్పేవారు లేరు అనేసి నా తనువు వాడితో కమిట్ అయిపో అంటుంది. మనసు పెళ్లి బంధంతో భర్త కప్పచెప్పాలి అనుకున్నావు, ఇలా తయారవుతున్నావా అంటుంది. మైండ్ వాడిని పిఏ బద్మాష్దానా అంటుంది. హరిహర, వాడిని చూస్తుంటే ఏదో ఒక టైంలో నేనే రేప్ చేస్తానేమో అని భయమేసి వాడితో ఊరక కొట్లాటకు దిగుతూనే ఉన్నా. ఈ కోర్టు పని ఒక్కటి అయిపోతే నాకు ఈ కంపెనీ వద్దు, ఏది వద్దు. మొత్తం ఎవరికైనా అప్పచెప్పేసి శుభ్రంగా నాకు తగిన వాడిని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళి బ్రతుకుతా అని అనుకుంటుంది. బామ్మ శౌర్యాన్ని పిలుస్తూ, రా బాబు టిఫిన్ చేద్దు అని టిఫిన్ పెడుతూ, లాయర్ చెప్పారు బాబు నీ గురించి, దాన్ని కంటికి రెప్పలా నువ్వు కాపాడుతావని, పిచ్చి పిల్లకు పెళ్లి చేస్తాము అని తల్లిదండ్రుల సంబంధాలు చూస్తుంటే నాకు అలాంటి వాడు కావాలి, ఇలాంటి వాడు కావాలి నానమ్మ. నేను అనుకున్న వాడు వస్తే సంవత్సరం తిరిగే వరకు నీ చేతిలో మునిమన్నవాడిని పెడతాను నానమ్మ అన్నది. మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి చేస్తాడట. దానిపై కత్తులు దూసేది ఎవరో కాదు, నా చిన్న కొడుకే బాబు అనగానే శౌర్య, అదేంటి బామ్మ, అన్నని వదినని అలా పొట్టన పెట్టుకుని ఆడపిల్లని ఇలా ఎవరు చేయరు, ఎందుకలా అని బాధగా అడిగాడు. బామ్మ, ఈ ఆస్తి మొత్తం మాది కాదయ్యా, ఐషు అమ్మమ్మ తాతయ్యది. ఐషు తల్లి నా పెద్ద కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినా పెద్దలు వాళ్ళు ప్రేమను ఒప్పుకొని ఆస్తి మొత్తం నా కోడల పేరు మీద పెట్టారు. నా చిన్న కొడుకుకి ఆస్తి మీద దుర్బుద్ధి పుట్టింది. అందుకే వీళ్ళందరినీ చంపేస్తే అది మొత్తం వాడు అనుభవించవచ్చు అని చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టం చేత కానీ
ఎదవ, కానీ ఇలాంటి వెదవ పనులు చేస్తూ ఉంటాడు. మా కష్టార్జితమైతే నా పెద్ద కొడుకు కూడా తమ్ముడు కోసం ఇచ్చేవాడు. మనది గాని సొమ్ముని వాడెలా దానం చేస్తాడు? అందుకే నా చిన్న కొడుకు కచ్చా కట్టాడు. సంపద మనుషుల ప్రాణాలు తీస్తుంది. పెద్దదాన్ని అని శౌర్య చేతులు పట్టుకొని, ఇది కాళ్ళనుకో, అది పోయి కోర్టులో సంతకం పెట్టేదాకా దాన్ని కాపాడు బాబు అని బాధగా అనింది. శౌర్య, మీరేమీ బాధపడకండి బామ్మ, లాయర్ అంకుల్ మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయినా నేను మాత్రం ఫ్రీగా ఏం చేయటం లేదు కదా, నేను తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తాను అన్నాడు. అలా ఐశ్వర్య కూడా అక్కడికి వచ్చి శౌర్యతో, మా నాన్నమ్మ మా ఫ్యామిలీ స్టోరీ మొత్తం చెప్పిందా అని నవ్వుతుంది. శౌర్య, మీకు ఇలా ప్రాణహాని ఉందని స్టేషన్లో చెప్పొచ్చు కదా మేడం అన్నాడు. ఐశ్వర్య నవ్వుతూ, డబ్బుకు అమ్ముడు పోనివాడు ఎవడు? కోర్టు ఇచ్చే జడ్జిమెంట్కే సమస్యలైనా ఆగుతాయి, కానీ స్టేషన్లో పని జరగదు. అందుకేగా అంకుల్ నాకు మీరు చాలా తోపనే కదా సెక్యూరిటీగా పెట్టింది అని అన్నది. శౌర్య ఉడుక్కుంటూ, నేను తోపు తురుము అని చెప్పానా అన్నాడు. ఐశ్వర్య, కోర్టులో సంతకం పెట్టేదాకా నువ్వు ఇలానే నాకు సెక్యూరిటీగా ఉంటే నువ్వు తోపువే అన్నది. అలా ఐశ్వర్య శౌర్య ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. అలా ఐశ్వర్యకి శౌర్య నుంచి ఎంత దూరంగా ఉందామన్నా ఆమె చూపు ఎప్పుడు శౌర్య పైనే ఉంటుంది. ఆమె మనసులో కూడా మెల్లిగా శౌర్య చేరిపోయాడు. కోర్టులో సైన్ అయిపోయాక తన మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. కోర్టు టైం ఇంకొక 5 రోజులు ఉంది అనగా ఒక కొండ ప్రాంతంలో టర్నింగ్ ఏరియాలో ముందు నుంచి ఒక ట్యాంకర్, వెనక నుంచి ఒక ట్యాంకర్, 2 ట్యాంకర్ల మధ్య అది యాక్సిడెంట్గా నిరూపించి వాళ్ళనిద్దరిని చంపేయాలని ప్లాన్. శౌర్య ఆ 2 ట్యాంకర్లను చూసి పక్కకి చూస్తే చాలా లోతైన లోయ. ఎలాగూ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు కనుక ఇక్కడి నుంచి పడితే కనీసం దెబ్బలతో అన్నా బ్రతుకుతామేమో. ఆ 2 ట్యాంకర్ల మధ్యలో కారు ఉంటే అప్పడమైపోతాము, ప్రాణాలు గాల్లో ఉంటాయి అని స్పీడ్గా రేస్ చేసి అది డేంజర్ టర్నింగ్ అయినా అని చాలా హైట్లో పకడ్బందీగా కట్టారు. అయినా కానీ బాబు దాని మీద నుంచి కార్ని జంప్ చేపించి అలా లోయలోకి పడిపోతున్నారు. ఐశ్వర్య శౌర్య తెలివితేటలకు మురిసింది, కానీ ఇప్పుడు ఇది కింద పడేటప్పుడు వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతాయో అని ఆ ఊహకు రాగానే ఆమె ప్రాణాలు చేతిలో పట్టుకొని శౌర్య చేతులను గట్టిగా తన గుండెల్లో పెట్టుకొని కళ్ళు మూసేసింది. అలా కారు చెట్ల మధ్యలో నుంచి మండలను విరుచుకుంటూ వెళ్ళి జలపాతంలో పడ్డది. ఆ జలపాతం కూడా చాలా ఎత్తులో నుంచి వాటర్ వస్తున్నాయేమో, యమ స్పీడ్గా వాటర్ వస్తున్నాయి. ఆ ప్రెజర్కి కారు నీళ్ళల్లో కూడా పరుగులు తీస్తుంది. అలా ఆ కారు ఆ ప్రవాహంలో చాలా ఎత్తైన కొండపై నుంచి లోయలకి పడిపోవటానికి సిద్ధంగా ఉంది. అక్కడి నుంచి పడితే కారు పీసు అవటమే కాకుండా వాళ్ళకి కూడా చాలా దారుణమైన దెబ్బలు. ఉంటారో పోతారో కూడా తెలియదు. ఇందాక పడిన చాలా తక్కువ ఎత్తులో ఉంది. అది చెట్ల కొమ్మల మధ్య నుంచి నీళ్ళలోకి వచ్చారు, కానీ ఇది వరద ఫోర్సు మొత్తం బండల్లో నుంచి చాలా ఎత్తు మీద నుంచి కింద చాలా భయంకరమైన అడవి కనిపిస్తుంది. అక్కడికి కారు నీళ్ళలో పరుగులు పెడుతూ కొండ అంచుకి ఒక చెట్టుకు తట్టి కారు ఆగింది. డోర్లు తీస్తే రావటం లేదు. గ్లాసులు బ్రేక్ చేయాలన్నా వీలు కావటం లేదు. శౌర్య తన బలాన్ని మొత్తం యూజ్ చేసి కారు అద్దాలైతే పగలగొట్టాడు. మెల్లిగా తాను ఒక బండ మీదికి చేరి ఐశ్వర్యాని కారులో నుంచి లాగినప్పుడు కారు కదిలింది. ఐశ్వర్య శౌర్య చేతిలో ఉంది. కారు ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఐశ్వర్యాని అలానో ఇలానో కష్టంగా పాపం రాయి మీదికి చేర్చాడు. ఈ లోపల వాటర్లో ఉప్పెనలా పైకి లేచే వరకు పాపం వాళ్ళు కూడా ఆ ప్రవాహంలో కొండ మీద నుంచి కింద నీళ్ళలోకి వచ్చేశారు. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి, కానీ శౌర్య చాకచక్యంగా అంత లోతులో కూడా ఈదుకుంటూ ఐశ్వర్యాని ఒక ఒడ్డుకు చేర్చాడు. ఐశ్వర్య పైనుంచి దూకేటప్పుడే వాటర్ మింగేసింది. స్పృహ తప్పిపోయింది. శౌర్య ఎటు చూసిన అడవి తప్ప కొండలు తప్ప ఏమీ అర్థం కావటం లేదు అక్కడ. ఐశ్వర్య శ్వాస కొట్టుకుంటుంది అని తన పొట్టలో నీళ్లు మొత్తం ఒత్తేశాడు. అయినా మేలుకోవటం లేదు. ఈ రాకాసి నడిస్తేనే కానీ లేకపోతే ఇక్కడి నుంచి బయటపడలేము. స్పృహలోకి ఎలా వస్తుందా అని ఎంత కదిలించినా కదలటం లేదు. ఊపిరి గట్టిగా ఇద్దాము అని ఆమె పెదవులకేసి చూశాడు, కానీ బాబోయ్, నా లిప్స్ జత అయితే అసలే నా ఫస్ట్ ముద్దు నా పెళ్ళానికి పెట్టుకోవాలి అనుకున్నా అని మరి చెంపలు కొడుతున్నాడు. ఎంత కొట్టినా లెగటం లేదు. ఈవిడ గారిని
మోసుకుంటూ వెళ్ళటం నాకు ఓపిక లేదు అని మెల్లిగా ఐశ్వర్యాని తన ఒడిలోకి తీసుకొని చుట్టూ చూస్తున్నాడు. ఎవరైనా చూస్తారేమో అని సిగ్గు. ఫస్ట్ కిస్ కదా అందుకని అలా మెల్లిగా ఐశ్వర్య పెదవులు అందుకున్నాడు. ఫస్ట్ కాసేపు ఊపిరి ఇచ్చాడు. తర్వాత ఐశ్వర్య రెస్పాండ్ అయిన దానికి ఇద్దరు కూడా చాలా డీప్ కిస్లోకి వెళ్ళారు. ఇద్దరికీ అది ఫస్ట్ కిస్ కాబట్టి ఇద్దరి బాడీల్లో కూడా ఏదో తేడా కొట్టేసింది. ఐశ్వర్య మనసులో గత కొంతకాలంగా శౌర్య చేరిపోయాడు. అది ఐశ్వర్య ఇస్తున్నట్టు అనిపించింది. శౌర్య ఇస్తున్న ఫీలింగే ఆమె వెళ్ళిపోతూ ఉంటే శౌర్య ఆ కిస్ ఇస్తున్నట్టు అనిపించింది. ఆ ఫీల్కి ఆ కిస్సు పెట్టే వరకు శౌర్య బాడీ బాగా రెస్పాండ్ అయ్యి బ్లడ్ బాయిల్ అయినట్టుగా అనిపించింది. ఊపిరిద్దాము అనుకున్న వాడికి ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టుగా అనిపించి దెబ్బకు పెదవులు వదిలేశాడు. మైండ్ పనిచేయక ఐశ్వర్యాన్ని తన ఒడిలో నుంచి కిందికి నెట్టేశాడు. పాపం ఐశ్వర్య అప్పటికే దెబ్బలతో ఉండి మళ్ళీ ఆ ఇసుకలోనే నెట్టేసే వరకు అవి గుచ్చుకొని అబ్బా అంటూ బాధగా శౌర్య కళ్ళల్లోకి చూసింది. శౌర్య, అమ్మా తల్లి, నీ పేరులో ఐశ్వర్యమేమో కానీ నీ పక్కన ఎప్పుడు యముడు కనపడతాడు. రిస్కులంటే ఇష్టపడే నాకు చుక్కలు చూపిస్తున్నావు. అమ్మో అమ్మో, నీతో ఉంటే డబ్బులు రావటమేమో కానీ నా ప్రాణాలు కూడా పైనే పోతాయి. ఇప్పుడు ఎటుపోయి చావాలో కూడా తెలియదు. మనం ఎంత దూరం వచ్చామో తెలియదు. ఈ అడవి ఎక్కడుందో తెలియదు. దీనికి దారి ఎక్కడుందో తెలియదు అని శౌర్య చిరాకుగా వెళ్ళిపోతుంటే, శౌర్య అలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ కిస్కి తన మైండ్ పనిచేయటం లేదు. ఐశ్వర్యపై అతనికి ఏదో అలజడి ఏర్పడింది. దాన్ని కవర్ చేసుకోవటానికి అన్ని శకలు పడుతున్నాడు. ఐశ్వర్య, శౌర్య ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది అంటుంది. శౌర్య, అక్కడే కూర్చుంటే దారి ఎటుందో దొరకక తిండి లేక ఓపిక లేదు. నాతో నడిచి రావచ్చు కదా, ఏదో ఒక దారి దొరుకుతుంది కదా అంటుంటే ఐశ్వర్య, శౌర్య నేను నడవలేను, ప్లీజ్ వెళ్ళకు అంటుంది. శౌర్య, అమ్మా తల్లి, నేను నడవలేకపోతున్నా. నువ్విచ్చే జీతానికి నిన్ను మోయటం నాకు ఓపిక లేదు. వస్తేరా లేకపోతే లేదు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐశ్వర్యాని మోస్తూ తన బాడీ తన మాట వినదేమో అని పిచ్చివాడిలా వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఐశ్వర్యాని చూస్తే ఐశ్వర్య కనపడలే. ఈవిడ గారికి మాత్రం మహా పొగరుంది. ఈ అడవిలో వదిలేస్తే ఏవో ఒకటి పీక్కు తింటాయి, పీడా పోతుంది అనుకున్నాడు. కానీ లాయర్ అంకుల్ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. తనని ఎట్టి పరిస్థితిలో పలానా రోజు నువ్వు కోర్టులో సబ్మిట్ చేయాలి. అది నువ్వు నాకు గురుదక్షిణ అనుకుంటావో ఆ ఆర్డరే అనుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఏదేమైనా లాయర్ అంకుల్ అంటే శౌర్యకి గురువు కదా, గురుదక్షిణ ఇవ్వగలిగింది అన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? అందుకని మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వచ్చి, ఏంటి మహారాణి, అడవిలో కూడా నిన్ను ఎత్తుకొని తిరగాలా? నిన్ను ఎత్తుకొని తిరగటానికి నాకేమైనా మనీ ఇస్తావా అన్నాడు. ఐశ్వర్య, లేదు శౌర్య, కాలు నడవనీయటం లేదు అంటూ తన కాలు చూపించింది. నీకు ఎంత మనీ కావాలి అన్నా ఇస్తాను అన్నది. పాపం ఏది తగిలిందో తెలియదు కానీ చాలా లోతుగా గాయమై చాలా బ్లడ్ పోయినట్టుగా కూడా అక్కడ కనిపిస్తుంది. శౌర్య తనని లాక్కొని ఒడ్డున వేశాడు కానీ తన బాడీని ఎందుకు చూస్తాడు? అలా కాలుని చూడలేదు. ఆ బ్లడ్ చూడగానే వెంటనే శౌర్య మోకాళ్ళ మీద ఉండి అంత గాయం ఎలా అయింది అంటూ చుట్టూ చూస్తున్నాడు. అక్కడ ఏదో ఆకు చెట్ల పసర ఆకులు కనపడగానే త్వరగా తీసుకువచ్చి గట్టిగా నలచి ఆ పసర ఆ గాయం మీదికి పోయగానే ఐశ్వర్య మొత్తుకుంది కదా, ఏడుస్తూ అంత మంట వచ్చిందన్నమాట. శౌర్య, అంత సుకుమారమైతే ఎలా మేడం, కొన్ని కష్టాలు పంటి బిగున ఓర్చుకోవాలి అంటుంటే ఐశ్వర్య, శౌర్య నాకు కష్టాలంటే తెలియదు. నాన్న నన్ను చాలా లగ్జరీగానే పెంచాడు. నాన్న వెళ్ళిపోయాకే నాకు ఇలా ఉంటుందా జీవితం అని అర్థమైంది. మా మమ్మీ అనేది మా డాడీని, ఆడపిల్లని అంత గారాబం చెయ్యకండి, రేపు మీ అల్లుడు అలా చూసుకుంటాడో లేదో అని అంటుంటే మా డాడీ నాకంటే బంగారంలా చూసుకుంటే మొగుడిని దానికి తెస్తాను అన్నాడు. అప్పుడు నాకు కూడా ఇప్పుడు నాన్న ఉన్నాడు, తర్వాత నా మొగుడు ఉంటాడు అనుకున్నా కానీ నాన్న నాకు పెళ్లి చేయకుండా వెళ్ళిపోతాడు అన్న ఆలోచన లేదు. ఏ రోజు కష్టం చేసిన దాన్ని కాదు, అసలు కష్టం అంటేనే తెలియదు అని బాధగా ఏడుస్తుంటే శౌర్య, సారీ ఏడ్చమాకు, కొద్దిసేపు మంటగా ఉంటుంది కానీ తర్వాత కాస్త నీకు నొప్పి తెలియదు. నేను కూడా ఈ అడవి మొత్తం దాటేదాకా నిన్ను మోయలేను కదా, కాస్త నొప్పి తగ్గితే నీ అంతట నువ్వు
కొంతైనా నడవటానికి ఉంటుందని ఆ పసర పోశాను అంటూ అతని జేబులో తడిచిపోయిన కర్చీపు పిండేసి ఆకులను అక్కడే పెట్టేసి ఆ కర్చీపు గట్టిగా ముడేశాడు. అలానే ఐశ్వర్యని ఎత్తుకొని చాలా దూరం నడిచాడు. ఐశ్వర్యకి బాధగా ఉండి నేను ఎలానో నడుస్తాను అంటూ కాసేపు ప్రయత్నించింది. కానీ కాలు భూమి మీద కూడా మోపలేక కాసేపు రెస్ట్ తీసుకుందాం శౌర్య, ఆకలి బాగా అవుతుంది అని బాధగా అన్నది. శౌర్యకి కూడా పిచ్చిగా ఆకలి అవుతుంది. ఏం చేయాలో ఏందో ఏమీ అర్థం కావటం లేదు. ఎటు చూసినా అడవి కనిపిస్తుంది కానీ కనీసం ఒక బండ్ల బాట కానీ ఖాళీ బాట కానీ కనిపించటం లేదు. ఎందుకంటే అది కనిపిస్తే ఏదో కొంత దూరంలో ఏదో ఒకటి ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది. ఎటు చూసిన కీకర అరణ్యం. ఏదో పొద్దు కూకే వరకు దారి దొరికితే కాస్త రాత్రికి ఈ అడవిలో లేకుండా ఉండొచ్చు అని శౌర్య ప్రయత్నం. ఏదైనా తిందామన్నా ఒక్క పండు కూడా దొరకటం లేదు. ఏది దొరకటం లేదు. అలా అటు తిరిగి ఇటు తిరిగి పొద్దు కూడా వాలిపోతుంది. శౌర్య, ఇక మనం నడవలేం. నడిచినా ఈ అడవిలో దేనికో ఒక దానికి బలవుతాం. ఇక్కడ నీళ్ళ కాలువ ఉంది, పక్కన రాళ్ల గుహలు ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఇక్కడే తప్పదు అన్నాడు. అప్పటికి ఇద్దరికి చాలా నీరసం వచ్చేసింది. అడవిలో చీకటి పడుతుంటే వెలుతురు ఉండదు, చలి ఉంటుంది. అలా శౌర్య ఆ రాళ్లపై కొన్ని కట్టెలు పేర్చి రాళ్ల నుంచి ఎంత రాపిడి చేసినా మంట అయితే పుట్టడం లేదు. బాగా ఎండిన ఆకులను కొన్ని సేకరించి కింద రాళ్ళను పెట్టి ఆకులను మధ్యలో పెట్టి పైన రాళ్లతో స్పీడ్గా కొట్టాడు. కాస్త ఆకులు పొగ రాజుకున్నాయి. కష్టపడి ఊదాడు. మంట వచ్చింది. చక్కగా కట్టెలు అంటుకున్నాయి. నువ్వు ఇక్కడ కూర్చొని నేను నీళ్ళ కాలువ దగ్గర స్నానం చేసి వస్తాను. మనం ఏమన్నా తినాలి అన్నా ఏమీ దొరకలేదు కదా, కాళ్ళు ముడుచుకొని పడుకోవటమే అంటూ తను కాలువ దగ్గరికి పోయాడు. అలా తన బట్టలు విప్పి స్నానం చేస్తుంటే అందులో చేపలు చూశాడు. అతని షర్టు తోటి కాలువకు అడ్డు పెట్టి కష్టపడి కొన్ని పెట్టాడు. ఆ మంటలో ఇవి కాలిస్తే అబ్బా సూపర్ ఉంటుంది అని ఆ చేపలను ఆకులలో వేసి ఆ బట్టలను నీళ్ళలో గట్టిగా పిండుకొని వేసుకొని తడి బట్టలతోటే వచ్చాడు. అలా ఆ చేపలను ఆకులతో వేసి ఆ నిప్పుల్లో పెట్టి నువ్వు కూడా కాస్త ఫ్రెష్ అయ్యి రాపో, ఇవి తింటే ఏమైనా నిద్రైనా వస్తుంది, చాలా టైర్డ్ అయిపోయావు కదా అన్నాడు. ఐశ్వర్య, నాకు డ్రెస్ లేదు కదా అంటుంటే శౌర్య, ఇప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళి నీ బీరువాల బట్టలు తీసుకుని వచ్చే టైం లేదు, కానీ వాటిని పిండి వేసుకొని రా అన్నాడు. ఐశ్వర్యకి తడిచిన బట్టలు వేసుకోవాలి అంటే చచ్చి అంత ఇరిటేషన్. గునుక్కుంటూ వెళ్ళింది. శౌర్య లోపల షార్ట్ ఉంది అనేసి ప్యాంటు మరీ చల్లగా ఉంటే విప్పేసి ఒక బండ మీద వేశాడు. ఐశ్వర్యకి అసలు ఓపెన్ ప్లేస్లో స్నానం చేయటం తెలియదు. చాలా సిగ్గుగా అనిపిస్తుంది. శౌర్య ఇటు రాడు అని ఆమె మనసుకు తెలిసి మెల్లిగా ఒక్కొక్కటి విప్పి వాటిని ముందు నీళ్ళల్లో పిండి పక్కన పెట్టి స్నానం చేస్తుంది. నీళ్ళలో నల్లగా పొడుగ్గా పాముల ఐశ్వర్యకి కనిపించింది. ఆమె పెట్టిన కేకకి శౌర్య పరుగున రాక తప్పలేదు. ఇన్నర్స్లో ఐశ్వర్యాన్ని చూసి తత్తరపడుతూ ఏమైంది అంటున్నాడు. ఐశ్వర్య చెంగున శౌర్యాన్ని గట్టిగా హక్ చేసుకుని పాము అంటుంది. శౌర్య అటు చూసి అది పాము కాదు, అటువంటి చేపలు కూడా ఉంటాయి, నీకు ఆ మాత్రం కూడా తెలీదా అంటుంటే ఐశ్వర్యకి వండి పెడితే తినటం వచ్చు కానీ రకరకాల చేపలు ఉంటాయని తెలియదు, అది పాములాగా కూడా కనపడతాయని అసలు తెలియదు. శౌర్య ఐశ్వర్యాన్ని కాస్త జరుపుతూ అతని షర్టు చక్కగా ఆరిపోయింది అని ఆమెకిస్తూ, ఇది వేసుకొని డ్రెస్ తీసుకుని వెళ్ళు, నేను ఆ చేపను పట్టుకొని వస్తా అంటుంటే ఐశ్వర్య ముఖం వికారంగా పెట్టి అది చేపనా అంటుంటే శౌర్య, చేపనే, దీనికి ఆయిల్ బాగా ఉంటుంది, ముళ్ళు ఉండదు, సూపర్ టేస్ట్ ఉంటుంది అంటూ ఐశ్వర్య వెళ్ళగానే దాన్ని కూడా కష్టపడి పట్టుకొని వచ్చాడు. ఐశ్వర్య తన బట్టలను కూడా అక్కడ ఆరబెట్టి పైన షర్టు పొడిగా ఉంది కానీ లోపల తడితడిగా ఉన్న ఇన్నర్స్ ఉంచుకోబుద్ధి కావటం లేదు. అలా అని తీసేయలేదు. చలిమంట తగ్గిపోతుంది అని చుట్టూ చూసింది. అక్కడ శౌర్య పెట్టినవి కొన్ని ఉంటే వేసింది. అవి నైట్ అంతా సరిపోవు, చీకటి పడితే కనిపించదు అని కొద్దిగా ముందుకు వెళ్ళి పుల్లల్లా అయితే త్వరగా కాలిపోతున్నాయి అని పెద్ద పెద్ద చెట్లకున్న బెరడులు పీకింది. అవి తెచ్చి మంటలో వేసింది. అప్పటికే అంతకుముందు పెట్టిన చేపలు చక్కగా ఉడికాయి. శౌర్య వచ్చి వాటిని పక్కకు తీసి ఈ బెరడు కాలి నిప్పులు ఉంటే శౌర్య తెచ్చింది దానిపై
డైరెక్ట్గా పెట్టేశాడు. ఎందుకంటే ఆ చేపకి ఆయిల్ బాగా ఉంటుంది, చక్కగా ఫ్రెష్ అవుతుంది అని, ఫ్రై అవుతుంది అని. ఇద్దరు అచ్చిపచ్చిగా కాలిన చేపలని ఆకలితో పిచ్చిగా తినేశారు. ఆ నిప్పుల్లో ఉన్న చేప కూడా మంచిగా ఫ్రై అయితే చక్కగా పీక్కొని తిన్నారు. అప్పుడు మొదలైంది వాళ్ళకి ఒంట్లో తేడా. అది ఆ బెరడు వాసన పీల్చినప్పటి నుంచి. కానీ ఆకలి మీద అర్థం కాలేదు. తర్వాత డైరెక్ట్గా ఆ బెరడు మీద కాల్చిన చేప తిన్నాక ఆ మత్తు కడుపులోకి పోయింది చేప ద్వారా. అది ఒక రకమైన మత్తు. ఆ మత్తుకు వయసులో ఉన్న తనువులు ఆగటం అంటే అసాధ్యం. అలా ఇద్దరికి ఒంట్లో తేడా కొడుతుంది. చల్లని గాలి, వెచ్చని మంట, తోడు మత్తు మత్తు మొదలైంది. శౌర్యకి ఏదో తేడాగా అనిపించి సైలెంట్గా ఒక బండ మీద ఆకాశాన్ని చూస్తూ నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఐశ్వర్యకి ఆ మత్తు ఆవహించగానే ఈ కొన్ని రోజులుగా శౌర్యాన్ని చూశాక ఆమె మనసు, ఆమె తనువు అలజడి, ఆమెను కేర్ చేసే విధానం అన్నీ ఒకటి ఒకటి గుర్తుకు వస్తూ ముద్దు కూడా గుర్తుకు వచ్చింది. ఆమె తనువు ఒక్కసారిగా తుల్లిపడి శౌర్య కేసి చూసింది. మెల్లిగా శౌర్య పక్కకు చేరి శౌర్యాన్ని తడుముతూ ఉంది. శౌర్య మత్తుగా, ఏంటి మేడం తేడాగా ఉన్నారు, అసలే ఇక్కడ ఎవరూ లేరు, మీరు నన్ను ఏదేదో చేస్తే తర్వాత మీరే లబోదిబో అని మొత్తుకోవాలి, అవసరమా, కాస్త దూరంగా వెళ్ళి పడుకోండి అంటుంటే ఐశ్వర్య, నాకు భయం, నేను ఇక్కడే పడుకుంటాను అంటూ మళ్ళీ అతని గుండెలపై గీతలు గీస్తూ ఏదేదో చేస్తుంది. శౌర్య ఒక్కసారిగా లేచి కూర్చొని, మీరు ఇలా చేస్తుంటే కంట్రోల్గా ఉండాలి అంటే కష్టం అవుతుంది, ప్లీజ్ వెళ్తారా, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోనా అన్నాడు. ఐశ్వర్య, ఐ లవ్ యూ శౌర్య అన్నది. శౌర్య లేచి కూర్చొని, అబ్బబ్బబ్బబ్బా, డబ్బున్న వాళ్ళకి ఎన్ని వగలు ఉంటాయి, ఇప్పుడు మీ అవసరానికి ఐ లవ్ యూ, నేను మురిసిపోయి నీకు కావాలి అన్నది తీర్చాలి, అడవి దాటాక ఈ లవ్ అన్నీ ఎటుపోతాయో, నేను అలా బెండ్ అయ్యేవాడిని కాదు మేడం, అటువంటి ట్రిక్కులు ప్లే చేయకండి అన్నాడు. ఐశ్వర్య కొరకొరగా చూస్తూ ఆమె లైఫ్లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది. ఫస్ట్ శౌర్య అని చూడగానే ఆమె మనసు స్పందించింది. కానీ తన దగ్గర ఉద్యోగం చేసేవాడా అనిపించింది. కానీ పిచ్చి వయసు కదా, వయసు రేపే ఆరాటానికి అతనిపై మనసైంది. ఆమె ఎప్పుడు ఆ మాట చెప్పినా అదే మాట అంటాడు అని ఆమెకు తెలుసు. ఆ కోర్టు వ్యవహారాలు అయిపోయాక చెప్పాలి అనుకుంది. కానీ ఇప్పుడు ఆ మత్తుకి, ఆ ఏకాంతానికి, ఆమె మనసుకు నచ్చిన వాడు ఎదురుగా ఉంటే ఆమె ప్రాణం ఆగటం లేదు. ఆడపిల్ల, అంతకంటే సిగ్గు విడిచి చెప్పలేదు. శౌర్యతో ఉంటే ఆమెకు ధైర్యం, అతను పక్కన ఉంటే హ్యాపీనెస్ ఆమెకు చాలా నచ్చేశాయి. అందుకనే అతనితో జీవితం కావాలి అనుకుంటుంది. కానీ శౌర్యలో ప్రేమ పుట్టించడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే శౌర్య ఎంతమందికో లైన్లు వేసి తన పరిస్థితి బాగాలేక అమ్మాయిలు చీకొట్టి వెళ్ళిపోయారు కదా, అందుకనే అమ్మా బాబు చేస్తారేమో అంటే మనకేముంది రానికి పిల్లనియటానికి అంటారు. అందుకే శౌర్య పెళ్లి, ప్రేమ ఇక ఈ జీవితానికి లేవు అని తన బ్రహ్మచర్యాన్ని జీవితాంతం ఇలానే ఉంటుంది అని మూసుకొని ముడుచుకొని రోజు పడుకుంటున్నాడు. అటువంటి వాడికి అంత ఐశ్వర్యం ఉన్న ఐశ్వర్య వస్తుంది అంటే నమ్మడు కదా, అలా అన్నమాట. ఐశ్వర్య ఇక లాభం లేదు అనేసి, నీకు నైట్కి ఎంత కావాలో చెప్పు, అంత మనీ ఇస్తా అన్నది. శౌర్య చిటుక్కున లేచి కూర్చొని, నీకు అబ్బాయిలను బుక్ చేసుకోవటం పెద్ద లెక్క కాదు, ఎంజాయ్ చేయటం అంతకంటే కాదు, కానీ నేను అలాంటి వాడిని కాదు అని ఎటకారంగా అన్నాడు. ఐశ్వర్య, మీరు మగాడు కాదా అన్నది. శౌర్య కోపంతో ఐశ్వర్య బుగ్గలు వత్తేస్తూ, మీరు ఈ నైట్కి ఎంత కావాలి అని అడిగినప్పుడే మీపై నాకు ఒక దరిద్రమైన ఒపీనియన్ వచ్చింది. అలాంటి మీతో నేను ఫస్ట్ టైం కలవను అని కోపంగా అటు తిరిగి పడుకున్నాడు. కానీ తనువులో చెలరేగుతున్న కోరికలు చాలా కష్టంగా అదుపు చేసుకుంటున్నాడు. అంతలా అమ్మాయి కోరుకుంటే కూడా తన మనసు ఉరకలు వేస్తుంది. కానీ తనేమి కాల్ బాయ్ కాదు కదా అని కోపం. అంతరాత్మ, అరే ఐ లవ్ యూ చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఏం చేస్తారు అంటుంది. ఆ కన్ఫ్యూజన్లో అతను ఉంటే, ఐశ్వర్య, శౌర్య నువ్వు అనుకున్నట్టు నేను కాదు, నాకు కూడా ఫస్ట్ టైం, అది కూడా నీపై ప్రేమ మొదలైనాకే నిన్ను అలా కోరుకున్నాను, కానీ నేనేమి నువ్వు అనుకున్నట్టు కాదు అని పాపం ఐశ్వర్య అంత మత్తుగా ఉన్న తనను తాను కంట్రోల్ చేసుకొని పడుకోవటానికి ప్రయత్నిస్తుంది. శౌర్య ఐ లవ్ యూ చెప్పింది, కోరుకుంటున్నాను అని చెప్పింది, మగాడిని కాదా అన్నది చిని అమ్మ జీవితం.
నన్ను ప్రేమిస్తే వదలదు. అంతటి ప్రేమను నేనెందుకు వదులుకోవాలి? సరే, ప్రేమించలే. ఆమె అవసరానికి పిలిచింది. ఆడపిల్లకే లేని బాధ నాకేంటి అన్నట్టుగా ఈటు తిరిగాడు. ఐశ్వర్య నిద్రపోవటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. అంతలోనో చిట్టి కప్ప పాపం ఆమెపై చెంగున దూకింది. భయంతో కెవ్వున కేక వేసి శౌర్య మీద పడిపోయింది ఐశ్వర్య. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఒక్కసారిగా ఒంట్లో లావ జివ్వున పొంగింది. ఆమెను మొత్తంగా అతని పైకి లాక్కొని పెదవులు జత చేశాడు. ఐశ్వర్య శౌర్యానికి చుట్టేసింది. చీకటి రాత్రిలో కీచురాళ్ల మధ్య వెన్నెలమ్మ తొంగి తొంగి చూస్తుంటే ఐశ్వర్య చూపించే ప్రేమకు అది రాకాసి కదా, నన్నెలా కోరుకుంటుంది అని తెలియని ఒక సందిగ్ధం. అతని వయసు వేడిని ఆమె తనువు పులకించింది. ఐశ్వర్య తనువు ఆహ్వానాన్ని తోసిపుచ్చలేక అది నిజంగానే రాకాసి, అందుకే అడవిలో నన్ను కోరుకుంటుంది అనుకుంటూ ఇద్దరిలో ఉన్న మత్తు చెరిగిపోయేదాకా, గమ్మత్తైన కోరికలు కరిగిపోయేదాకా ఒకరిలో ఒకరు చేరిపోయి అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. అలా మరుసటి రోజు ఇద్దరికి మత్తు వల్ల ఏం జరిగిందో అర్థమైంది. ఐశ్వర్య మాట్లాడలేకపోతుంది. నన్నేమనుకుంటున్నాడో అని. ఐశ్వర్య మాట్లాడటం లేదు అని శౌర్య కూడా సైలెంట్ అయిపోయాడు. రాత్రి ప్రేమ అని వాడుకుంది అన్నట్టుగా. అలా ఇద్దరు ఆ రోజు సాయంత్రానికల్లా ఒక గుడానికి చేరారు. అక్కడ చూసిన పరిస్థితులను అది పక్క రాష్ట్రమని అర్థమైంది. అక్కడి నుంచి సిటీకి చాలా కష్టపడి వచ్చారు. అక్కడికి వచ్చాక లాయర్కి ఫోన్ చేశారు. అప్పటికి వాళ్ళు లోయలో పడి 4 days అవుతుంది. లాయర్ ఇద్దరు చనిపోయి ఉంటారు అనుకున్నాడు. అలా శౌర్య ఫోన్ చేయగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యి త్వరగా వచ్చేయండి, రేపు కోర్టు వాయిదా, టైంకి ఐశ్వర్య కోర్టులో ఉండలేదంటే తను అనుకున్నది నెరవేరదు అని లాయర్ అంటుంటే శౌర్య, రేపు కాకపోతే ఎల్లుండి తన ఆస్తి తన దగ్గరే ఉంటుంది కదా, అసలు కోర్టులో తన తల్లి ఆస్తి ఆమెకి వస్తుంది, ఇంకా సపరేట్గా ఐశ్వర్య ఎందుకు అని అడుగుతుంటే లాయర్, వచ్చాక తెలుస్తుంది కదా అని లాయర్ త్వరగా వచ్చేయండి అన్నాడు. అలా శౌర్య ఐశ్వర్యాన్ని తీసుకొని కోర్టుకు వచ్చాడు. ఆమె కోరుకున్నది ఏంటి అంటే తను బ్రతికి ఉంటే ఐశ్వర్య గ్రూప్స్ నుంచి వచ్చే ఇన్కమ్ 50% ఫండ్గా వినియోగిస్తారు. ఒకవేళ చనిపోతే ఐశ్వర్య గ్రూప్ ప్రాపర్టీస్ 1 రూపీతో సహా మొత్తం ట్రస్టులకే పోతుంది, కానీ బయట ఎవ్వరూ తినకూడదు. అలా లాయర్ ఎందుకు చేశాడు అంటే తనని చంపాలి అనుకునే వాళ్ళకి ఉపయోగమేమీ ఉండదు, అందుకే లాయర్ అలా చేశాడు. ఐశ్వర్య సంతకాలు చేసింది. అప్పుడు అనిపించింది శౌర్యకి, ఈ రాకాసికి దానగుణం కూడా చాలానే ఉంది, పొగరెక్కటే ఉంది అనుకున్నా, పర్వాలేదు అనుకున్నాడు. అలా కోర్టు నుంచి ఐశ్వర్య మీడియాకి తను చేసింది చెప్పేసింది. ఐశ్వర్య అలా చేసింది అని ఐశ్వర్య బాబాయ్ ఇక చంపితే లాభం లేదు, కాళ్ళబేరానికి వెళ్ళి డబ్బులు లాక్కోవాలి అన్నట్టుగా ఐశ్వర్య నానమ్మ దగ్గరికి వచ్చాడు. ఐశ్వర్య శౌర్య ఇంటికి తిరిగి వచ్చే వరకు దౌర్జన్యం చేస్తూ తల్లిని చితకబాదుతున్నాడు. నాకు డబ్బులు ఇప్పిస్తావా లేదా, దాన్ని చంపితే రూపాయి రాదు, నిన్ను చంపేస్తే వస్తుంది అంటూ బెదిరిస్తున్నాడు. ఐశ్వర్య వాళ్ళ బాబాయ్తో నానమ్మని ఏమీ చేయకు, నాకున్న ఒక్కగానొక్క దిక్కు అదొక్కటే, నీకేం కావాలో ఇస్తా అని ప్రతిమాలుతుంది. ఐశ్వర్య బాబాయ్, అలా రా దారికి, రేపు నేను మళ్ళీ వస్తా, ఇంత డబ్బు అరేంజ్ చేసి రెడీగా ఉంచు అంటూ వెళ్ళిపోయాడు. శౌర్య ఏమీ మాట్లాడకుండా వాళ్ళను చూస్తున్నాడు. ఐశ్వర్య ఏడుస్తుంటే శౌర్యకి ఎందుకు మనసు పిండేసినట్టుగా అనిపించింది. అంత పొగరుగా మాట్లాడేది ఏమైంది పొగరంతా అనుకోగానే శౌర్య సోల్బాబు వచ్చి, నీకేమీ లేకపోయినా నువ్వు అంత పొగరు చూపిస్తున్నావు కదరా, అంత ఆస్తి ఉన్నది, ఆ మాత్రం పొగరు చూపిస్తుందిలే, ఇప్పుడు డబ్బు ఇస్తానన్నది ఆడవాళ్ళు తిరిగి మగవారిని కొట్టలేక కదా అని చెప్తుంది. శౌర్య, చి నీ అమ్మ జీవితం, నా మనసే నాకే ఎదురు తిరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య నానమ్మ లాయర్ ఇంటి దగ్గర ఉన్నారు. లాయర్ శౌర్యాన్ని ఫోన్ చేసి పిలిపించాడు. శౌర్య అక్కడికి వచ్చాడు. లాయర్ అంకుల్, ఐశ్వర్య నానమ్మ నీకు ఐశ్వర్యకి పెళ్లి జరగాలి అంటుంది అనగానే శౌర్య, వాట్, ఐశ్వర్య మేడంకి పెళ్లి చేయాలి అంటే ఒక్క ప్రకటన ఇస్తే వాళ్ళ ఇంటి ముందు క్యూ కడతారు, నేను చేసుకోవటం ఏంటి అంటుంటే లాయర్ అంకుల్, ఫస్ట్ అమ్మాయికి నచ్చిన అబ్బాయి అంటే ఐశ్వర్య నీకు ఆల్రెడీ ఐ లవ్ యూ చెప్పింది, నువ్వు పట్టించుకోలేదు. ఆమె కోరుకున్న మనిషి సమర్థుడు అని ఐశ్వర్య నానమ్మ నమ్ముతుంది.
ప్రతిరోజు ఆమె చిన్న కొడుకు వచ్చి ఆడవాళ్ల మీద అలా దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు రోజు మానసికంగా వేదన తీసుకోలేరు. అలా అని అతని మీద కంప్లైంట్ ఇచ్చినా ఫ్యామిలీలో గొడవలు అని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఐశ్వర్యకి ప్రాణభయం లేదు, కానీ ఈ టార్చర్ వల్ల బాబాయ్ నుంచి అంటే తీసుకోలేకపోతుంది. నీలాంటి వాడు ఐశ్వర్యకి భర్తగా ఉంటే అలాంటి వాడు మీ కుటుంబం దరిదాపు కూడా రాడు కదా అంటుంటే శౌర్య, ఏమో సార్, ఈ గొప్పింటి ఆడవాళ్ళకి మాలాంటి వాళ్ళు మొగుళ్ళు అయితే గేటు వాచ్మెన్లుగా మేముంటాము, బెడ్రూమ్లో ఒకరు ఉంటారు. అలాంటి మనస్తత్వం అయితే నాకు లేదు అనగానే ఐశ్వర్య నానమ్మ వచ్చి ఒక్కటి పీకింది శౌర్యాని. ఎలా కనిపిస్తుందిరా నీకది? చదువు కోసం విదేశాలకు పంపిస్తే పద్ధతిగా చదువుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తాను అంటే పద్ధతిగా ఒప్పుకుంది. తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భర్త కోసం ఎన్నో కలలు కన్నది, కానీ ఎప్పుడు తప్పుగా డబ్బున్న దానిలా ఊరేగలేదు. కోపంగా మాట్లాడిందంటే, ఏమీ లేని నువ్వే ఇంతలా మెడిసిపడుతున్నావు, గారాభంగా పెరిగిన పిల్ల. ఒక్కసారిగా కష్టాలు మీద పడితే ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది? మొట్టమొదటిసారి అది నా ఒళ్ళో తలపెట్టి, నానమ్మ నేను శౌర్యాన్ని ప్రేమించాను అని చెప్పింది. నీకు చెప్పినా కానీ నువ్వు తీసి పారేశావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావే, బెడ్రూమ్లో ఒకడు గేట్ వాచ్మెన్గా నువ్వు అని. అంత ఈజీగా అంత మాట అనేసావు. నువ్వు దాన్ని కలిసి అనేసావు. ఆ ప్రేమ ఎలా ఒప్పుకుంటావు? నువ్వు దాన్ని కలిసిన రోజు మొదటిసారి నీకు అనిపించలేదా? అదొక్కటి చెప్పురా అన్నది. శౌర్యకి ఆ రోజు ఐశ్వర్య తీసుకున్న పెయిన్ తెలుసు. ఏమి మాట్లాడలేక, నిన్న వాళ్ళ బాబాయి అలా చేస్తుంటే పిచ్చ కొట్టుడు కొట్టాలి అనిపించింది, కానీ వాళ్ళ కుటుంబ విషయాలు అని సైలెంట్గా ఉన్నాడు. పెద్దది తల్లిని చూడకుండా ఐశ్వర్యాన్ని కూడా మాట్లాడుతుంటే, రేపటి రోజు డబ్బు అందకపోతే ఐశ్వర్యాన్ని కూడా అంతే కొడతాడు కదా. బాధగా అనిపించి, శౌర్య, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి మా అమ్మా నాన్నలతోనే ఉండాలి. నేను తెచ్చిన దానిలోనే తిని బతకాలి. అలాంటి పెళ్ళం కావాలి. ఇంత రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను లగ్జరీగా బతకాలి అనుకోవటం లేదు. అలా తనకిష్టమైతే నా మంచి కోరే లాయర్గా అమ్మా నాన్నలకు మీరే చెప్పండి అన్నాడు. ఐశ్వర్య, తనకిష్టం వచ్చినట్టుగానే ఉంటాను, కానీ ఇంటి దగ్గర భారీగా అతను చెప్పినట్టు నడుచుకుంటాను. కంపెనీలో చైర్మన్గా నేను చెప్పినట్టు అతను ఉండాలి అన్నాడు. లాయర్ అంకుల్, ఇప్పుడు శౌర్యకి పెళ్ళం పిల్లలని ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఐశ్వర్య గ్రూప్స్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు ఎక్కడా దొరకరు, అందుకే సంక నాకుంటా చేస్తాడు అంటుంటే శౌర్య ఉడుక్కుంటూ, నిజమే కదా, ఐషుకి పిఏగా, డ్రైవర్గా, బాడీ గార్డ్గా 3 జీతాలు వస్తాయి. అలా వస్తేనే తన ఫ్యామిలీ లైఫ్ తన మనీతో హ్యాపీగా ఉంటుంది అని తప్పక తల ఊపాడు. అలా శౌర్య తల్లిదండ్రులకు ఇష్టంతో ఇద్దరికి పెళ్లి జరిగింది. ఐశ్వర్య అత్తగారింటికి వచ్చింది. ఐశ్వర్యతో పాటు వాళ్ళ నానమ్మ కూడా ఎక్స్ట్రాగా వచ్చింది. ఎందుకంటే ఈ వయసులో పెద్దది ఎక్కడ ఉంటుంది, అందుకని. ఇక శౌర్యకి పెళ్ళం రావటం ఏమో కానీ ఆ మనీతో బతకాలి అన్నాడు కదా. ఇక చూడు, ఐశ్వర్య వాళ్ళ నానమ్మ ఇంట్లో అమ్మా నాన్న పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో. చక్కగా ఐశ్వర్యాన్ని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి పంపించారు. వాళ్ళకున్నది చిన్న ఇల్లు, 2 బెడ్రూమ్లు, ఒక బుడ్డి కిచెన్, హాల్లో బల్ల మీద బామ్మ, ఇల్లు మొత్తం ఫుల్ ప్యాక్. ఐశ్వర్య పాల గ్లాస్తో రూమ్లోకి రాగానే ఆ రూమ్ చూసింది. ఒక్క బెడ్, ఒక్క బీరువా, చాలా చిన్న గది. ఐశ్వర్య పుట్టిన దగ్గర నుంచి ఏసీ లేకుండా ఒక్కరోజు ఉన్నది లేదు, కానీ ఆ రూమ్లో ఫ్యాన్ కూడా తిరగాలా వద్దా అన్నట్టు తిరుగుతుంది. అవన్నీ పరీక్షగా చూస్తుంటే శౌర్య దగ్గరికి వచ్చి పాల గ్లాస్ తీసుకొని కొన్ని తాగి తాగు అని చేతిలో పెట్టాడు. ఐశ్వర్య ఆ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టగానే, ఒసేయ్, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు అన్నాడు. ఐశ్వర్య, నేనా అన్నది. శౌర్య, నువ్వు కాకపోతే మీ అమ్మ మొగుడు వచ్చి పడతాడా? ఇంట్లో నా భార్యగా ఉంటాను అంటే పెళ్లి చేసుకున్నా, అది గుర్తుపెట్టుకో అన్నాడు. శౌర్య విష్ణుమూర్తి పోజు పెట్టి స్టైల్గా పడుకుంటే ఐశ్వర్య మెల్లిమెల్లిగా కాళ్ళు పడుతుంది. శౌర్య, అలా పడితే కాళ్ళు నొప్పులు తగ్గవు, గట్టిగా పట్టు అని గద్దించాడు. ఐశ్వర్య ఆ గదిలోకి వచ్చేటప్పుడు చాలా ఊహించుకుంది. నన్ను ఇలా చీరలో చూడగానే ఎత్తుకొని బెడ్ మీద వేసి మురిపాల ముద్దులు పెడతాడు అనుకుంటే కాళ్ళు పట్టించుకుంటున్నాడు అని కోపంగా నొక్కుతుంది. శౌర్య నిద్రపోతున్నట్టుగా అనిపించగానే పాపం ఐశ్వర్యకి చేతులు నొప్పిగా అనిపించి మెల్లిగా అటు తిరిగి పడుకుంది.
శౌర్య లేస్తూ, అదేంటి సైలెంట్గా పడుకుంటున్నావు? ఆ రోజు రెచ్చగొట్టావు కదా, అలా చెయ్యవా అన్నాడు. ఐశ్వర్య, అది రాకాసి కదా రెచ్చగొట్టింది. ఇక్కడ ఉంది నీ పెళ్ళం ఐశ్వర్య కదా, దానికి ఏమీ అవసరం లేదు. అయినా ఇప్పటి వరకు నీ కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు నొప్పి పెడుతున్నాయి. మీకు కాళ్ళు నొప్పులు లేసినట్టుగానే నాకు పెయిన్గానే ఉంటాయి కదా. నీకంటే నేను పట్టాను, మరి నాకెవరు పడతారు? అందుకే సైలెంట్గా పడుకోండి అన్నది. శౌర్య, పెళ్ళంగా ఫస్ట్ డేనే నాకు హ్యాండ్ ఇస్తావా? అలాంటివేమీ కుదరవు. నా మామూలు నాకు కావాల్సిందే అని ఐషుని అల్లుకుపోతున్నాడు. ఐశ్వర్య, అబ్బ జరగండి, ఫ్యాన్ గాలి కూడా రావటం లేదు, చల్లగానూ లేదు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, చేతులు నొప్పి పెడుతున్నాయి అంటుంటే శౌర్య, సరేలే నీ చేతులు నేను నొక్కి పెడతా అని 2 చేతులు నొక్కాడు. ఐశ్వర్య, కాళ్ళు కూడా బాగా నొప్పిలేస్తున్నాయి అని గారంగా అన్నది. శౌర్య కొరకొరగా చూస్తూ కాళ్ళు కూడా మెల్లిగా ప్రెస్ చేస్తుంటే, అబ్బా హాయిగా ఉందండి అంటుంటే శౌర్య, కదా అంటూ చెక్కిలి గింతలు చేసి ఐశ్వర్యాన్ని కేకలు పెట్టిస్తుంటే బామ్మ హాల్లో ఉండి, ఏంట్రా నిద్రపోనియరా అని గట్టిగా గద్దించింది. ఐషు నోటి మీద చెయ్యి పెట్టుకొని, అంటే ఈ గదిలో ఏం జరిగినా బయటికి వినిపిస్తుందా అన్నది. శౌర్య, ఇదేమైనా సౌండ్ ప్రూఫ్ రూమ్ అనుకుంటున్నావా? పక్కింట్లో కూడా వినవస్తాయి అనుకుంటూ అల్లరి పెట్టేస్తున్నాడు. మొదటి రోజు కాక చాలా రోజులకు పెళ్ళయింది. అందమైన పెళ్ళాం. మనసు ఊరుకోక మరొకసారి చెయ్యి వేస్తే ఐశ్వర్య, అబ్బ ఊరుకోండి, ఉక్కపోస్తుంది, అసలు ముందు మీరు నా మీద చెయ్యి తీయండి. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు స్నానం చేసి వచ్చాను, ఇప్పుడే నిద్ర పడుతుంది అంటూ శౌర్య చేతిని విసిరి కొట్టి పడుకుంది. శౌర్య, అదేంటి పెళ్ళంగా నా ఇంట్లో ఉంటే నా మాట వింటుంది అనుకుంటే ఇది రాకాసిలాగానే మంచిగా ఎంకరేజ్ చేసింది, పెళ్ళంలాగా దగ్గరికి రానివ్వటం లేదు అని. ఓ మిడిల్ క్లాస్ పెళ్ళాలి ఇలానే చేస్తారు కదా. ఇప్పుడు అమ్మాయి గారికి మనం కావాలి అన్నట్టు ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంట్లో ఏసీ తేవాలా? ఓహో అని తన బడ్జెట్ ఊహించుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు సూర్య సోఫాలో కూర్చుంటూ అమ్మా టీ అంటుంటే, తల్లి పాలు అయిపోయాయిరా, మళ్ళీ చెప్పా పాలవాడికి తెస్తే టీ పెడతా అనగానే శౌర్య, అదేంటమ్మా మనకు సరిపడా పాలు ఉదయాన్నే పోస్తాడు కదా అంటే, తల్లి మనకు 1/2 లీటర్ అయితే కొంచెం టీ పెట్టేసి మిగిలినవి కాగబెట్టి పెరిగేసేదాన్ని. 1/2 లీటర్ పాలు ఇందాకే వచ్చాయి. బామ్మకి ఉదయాన్నే పాలంట, అందులో షుగర్ లేకుండా తేనె అంట. నీ పెళ్ళానికి కాఫీ అంట, అవి కూడా చుక్క వాటర్ కలపద్దంట. వాళ్ళిద్దరికి సరిపోయాయి అనగానే శౌర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, వస్తాయి 1/2 లీటర్ పాలు మీరిద్దరు తాగితే మిగిలిన మేమేం తాగాలే అని అరుస్తుంటే బామ్మ, అదేంటి మనవడా, నీ పెళ్ళాన్ని నీ ఇంట్లో ఉంచుకొని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నావు, కప్పు కాఫీకే అంతలా అరుస్తున్నావు, అప్పుడే అయిపోయిందా అన్నది. శౌర్య గుర్రున చూస్తూ, రేపటి నుంచి లీటర్ తెమ్మని చెప్పమ్మా అని కోపంగా అన్నాడు. శౌర్య తల్లి, 2 లీటర్లు చెప్పాను నానా, వాడికి వాళ్ళకంటా పెరుగు లేకపోతే అంట ముద్ద కూడా దిగదు అంట అని వంటగదిలో నుంచి తల్లి చెప్పగానే 2 లీటర్ల పాలా అని ఆశ్చర్యపోతుంటే బామ్మ, మా ఇంటి దగ్గర నేను వయసు ఇద్దరమే 2 లీటర్ల పాలు తీసుకుంటాను, ఇంకా నీ బడ్జెట్ అంతా ఉండదు కదా అని చాలా కంట్రోల్గా ఉన్నాము అని అన్నది. శౌర్య బామ్మని కిందికి పైకి చూసి స్నానానికి వెళ్ళాడు. బాత్రూంలో సబ్బు కనిపించక ఐషు ఐషు అని గట్టిగా కేకలు వేశాడు. ఐశ్వర్య వంటగదిలో ఏదో చేస్తూ అది అత్తగారికి అప్పచెప్పేసి, ఏంటండి అంటూ అక్కడికి వస్తే, ఇందులో సోప్ ఏదే, నిన్ననే కదా కొత్త తీసింది అన్నాడు. ఐశ్వర్య, అవునండి, నేను వచ్చి 24 అవర్సే, కానీ 10 టైమ్స్ స్నానం చేశాను, సోప్ అయిపోతుంది కదా అంటూ కొత్తది తెచ్చి ఇచ్చింది. శౌర్య, ఒక్క రోజుకి సోపా? ముగ్గుడిని ముద్దుమురి పాలలో ముంచమంటేనో ఉడకపోస్తుంది, చెమటలు వస్తున్నాయి అంటుంది. ఓ ఇది ఏసీలో పుట్టి పెరిగింది కదా పాపం, ఆ మాట చెప్పలేక ఇన్ని వంకలు పెడుతుంది. ఏసీ కొనాలి, కానీ ఎలా? ఏసీ కావాలి అంటే రూమ్ కూలింగ్ కోసం రీమోడలింగ్ చేపించాలి. ఆ బడ్జెట్ అంతా లెక్కేసుకుంటూ బయటికి వస్తే చేతిలో టీ పెట్టింది. తల్లి చాలా పెద్ద గ్రోసరీ లిస్ట్ చేతిలో పెడితే అవి చూసి, ఏంటమ్మా మనం ఇంట్లోకి సరుకులా లేకపోతే షాప్ ఏమైనా పెడతావా అన్నాడు. తల్లి, నేను రాయలేదయ్యా, నీ భార్య రాసింది అనగానే బామ్మ, చాలా తక్కువ చేసి రాసింది అనగానే శౌర్య, అవునవును చాలా తక్కువ చేసి రాశారు, మీ ఇద్దరిని నేను మేపాలి అంటే ఉద్యోగం కాదు చేసేది, బ్యాంకుకి కన్నం వేయాలి అంటూ ఐశ్వర్యాన్ని అరుస్తున్నాడు. త్వరగా రెడీ అవ్వు వెళ్దాము అని.
ఐశ్వర్య, అదేంటండి టిఫిన్ చేయకుండా ఎలా వెళ్తాము, రండి టిఫిన్ పెడతాము అని చక్కగా 2 రకాలు చేసి పెడితే 5గురు కలిసి తిన్నారు. తినటానికి కమ్మగా కడుపు నిండా తిన్నారు. ఐశ్వర్య, ఇక పద వెళ్దాము అని శౌర్య అంటే, ఏమండి అత్తయ్య అన్ని పనులు చేసుకోలేదు కదా, అంట్లు తోమి బట్టలు ఉతికాక వస్తాను అన్నది. శౌర్య, అప్పుడు లంచ్ టైం అవుతుంది, లంచ్ కూడా తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాక స్నాక్స్ కూడా తిని ఇక్కడే ఉందాం, ఇక ఆఫీస్ ఎందుకు పోవటం అన్నాడు. ఐశ్వర్య, నానమ్మ చెయ్యలేదు, అత్తయ్యకి ఆరోగ్యం బాలేదు, మరి ఎలా, మీరొక్కరే వెళ్ళండి అన్నది. శౌర్య, మా మేడం రాకాసి రాకపోతే కంపెనీ మూత పడుతుంది, పాపం అంతమంది వర్కర్ల కడుపు ఎందుకు కొట్టాలి అని తల్లిని పిలిచి, అమ్మా ఒక పనమ్మాయిని పెట్టు, అంట్లు తోమి ఇల్లు క్లీన్ చేస్తుంది, నేను ఈరోజు ఎలానో ఒకలా వాషింగ్ మిషన్ పట్టుకొని వస్తా అన్నాడు. తల్లి, ఓ అబ్బో, ఇంతకుముందు నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ కొంచెం కూడా పట్టించుకోలేదు, పెళ్ళం రాగానే ఎక్కడి నుంచి వస్తాయో మరి డబ్బులు అని ఎటకారంగా అన్నది. శౌర్య, నా బాబు సంపాదించి పెట్టినవి లేవు, నా తాత ఇచ్చిన ఎకరాలు లేవు, ఈఎంఐ మీద పట్టుకొస్తా, నువ్వు పదవే అంటూ ఐశ్వర్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇల్లు చూస్తే మామూలుగా ఉంది, ముందున్న కారు ఇంటికంటే కాస్ట్ అయినది, మరి బాబు డ్రైవర్ కదా అందుకే తన దగ్గర పెట్టుకోక తప్పలేదు. అలా ఇద్దరు ఆఫీస్కి వచ్చారు. శౌర్యకి ఆఫీసులో అమ్మాయిలు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు అంతలా ఎందుకు కొడుతున్నారంటే, మేడాన్ని 1 నెల రోజుల్లో బుట్టలు వేసేసి ఆమెని తన ఇంటికి పెళ్ళంగా తీసుకుని వెళ్ళాడు అంటే బాబు దగ్గర ఏదో ఉండే ఉంటుంది అని అలా సైట్ కొడుతున్నారు. హాయ్ సార్ అనగానే హాయ్ క్యూటీస్ అంటూ ఒకరి మీద ఒకరు పడుతున్నట్టే మాట్లాడుతున్నారు. ఐశ్వర్యకి కోపం వచ్చి క్యాబిన్లో కూర్చుంది. శౌర్య స్టాఫ్తో మాట్లాడి ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ లోనికి వెళ్ళాడు. ఐశ్వర్య, ఏంటి పెళ్ళైన నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చారు, పెళ్ళం మీద అప్పుడే మోజు తీరిందా, అన్నీ అందాక పెళ్ళాలు అందంగా కనపడరు, ఆఫీస్లో అమ్మాయిలైతే కనపడతారు అని ఉక్రోషం వెళ్ళదీసింది. శౌర్య, ఏం చెప్పమంటారులే మేడం, ఏంటి అందేది, ఒక్కసారి ఏదో కష్టంగా, రెండోసారి టచ్ చేస్తే గయ్యన దాని మీద గయ్యాలిలా నా మీదికి లేచింది. ఫస్ట్ నైట్ రోజు అంటూ తన వేళ్ళు 1, 2, 3, 4 మినిమం ఉండాలి కదా మేడం, వన్ డే అంటే వన్ టైమే అంటే ఎలా ఉంటుంది, అమ్మాయిలు హాయ్ చెప్తే ఒళ్ళు జల్లున అంటుంది మేడం, ఆ స్వీట్ తెలియకపోతే అంటే ఏమోలే కానీ తెలిసాక అని సిగ్గుపడుతుంటే ఐశ్వర్య, తెలిసాక రకరకాల టేస్టులు చూడబుద్ధి అవుతుంది కదూ అన్నది. శౌర్య, చీచి అలా ఏమీ లేదు మేడం, అయినా నా మొహానికి ఉన్న ఒక్క పెళ్ళానికి ఏసీ కొనాలి, వాషింగ్ మిషన్ కొనాలి, బడ్జెట్ పెరిగిపోయింది, మీరేమో వర్క్ 100% చేయించుకుంటారు, శాలరీ 1% ఇస్తారు, మా మిడిల్ క్లాస్ కష్టాలు ఏమని చెప్పాలి అంటుంటే ఐశ్వర్య, కష్టపడితే ఏమొస్తాయి శౌర్య, మంచి డబ్బున్న ఫిగర్ను చూసుకొని ప్రొసీడ్ అయిపో, తన అవసరాలకి నువ్వు పనికొస్తావు, నీ అవసరాలకు తానే పనికొస్తుంది, నీ పెళ్ళం సుఖపడుతుంది అనగానే శౌర్య ఐశ్వర్య చేతులు పట్టుకొని ఊపేస్తూ, గుడ్ ఐడియా మేడం, ఇంతకు ముందు పెళ్లి కాలేదు కానీ ఇప్పుడు పెళ్ళయింది కదా, అంత గుడ్గా ఏమీ ఉండవలసిన అవసరం లేదు, అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మేడం అనగానే ఐశ్వర్య, ఎవరో ఎందుకు, నీ పెళ్ళంతో అంటున్నావుగా రాకాశతో రొమాన్స్ సూపర్గా ఉంది అని, ఆ రాకాశని సెట్ చేసుకో అనగానే శౌర్య ఐశ్వర్య పక్కన కూర్చొని, నా పర్ఫార్మెన్స్ అంతలా నచ్చిందా మేడం అన్నాడు. ఐశ్వర్య కిందికి మీదికి శౌర్యని చూస్తూ, పర్ఫార్మెన్స్ రాకాశితో అడవిలో ఏం చూపించలేదు, పెళ్ళం దగ్గర కూడా ఏం లేదంటా కదా అన్నది. శౌర్య, అంటే మేడం రాకాశితో అడవిలో అంత కంఫర్ట్ కాదు కదా, అక్కడ కుదరలేదు, పెళ్ళం దగ్గర అంటే ముట్టుకుంటే కంపలాలు వేస్తుంది మేడం, అయినా నాకు ఒకటి బాగా అర్థమైంది మేడం, మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు రిచ్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, వాడు అలా పెళ్లి చేసుకుంటే దాని రిచ్ని భరించటానికి వాడి జీవితం సరిపోదు కదా మేడం అని అంటుంటే ఐశ్వర్య, ఎందుకు నీ భార్య నిన్ను అంతలా అదితే ఇదితే అని ఇబ్బంది పెడుతుందా అన్నది. శౌర్య, చచా చాలా మంచిది మేడం, నోటితో అడగదు కానీ చుక్కలు చూపిస్తుంది, నా ఇల్లు గడవాలి అంటే నాకు వచ్చే జీతం 1,00,000 రూపాయలు, ఇప్పుడు నా భార్య కోసం నేను చేసేటివన్నీ నా బడ్జెట్ చేంజ్ చేసుకోవాలి అంటే నెలకు 2 లక్షలు మినిమం సంపాదించాలి మేడం, 10 గంటలు
వరకు మీ దగ్గరే సరిపోతుంది. ఇంకొక 10 గంటలు నా పెళ్ళాన్ని హగ్ చేసుకుంది నిద్ర రాక అది ఒప్పుకోక ఎంతో కష్టంగానో గడిచిపోతుంది. ఇక నాకు పార్ట్ టైం జాబ్ చేయాలి అన్నా కానీ టైం ఎక్కడిది మేడం అని అంటుంటే, ఐశ్వర్య నువ్వు చేసే జాబు 10 గంటలు కదా, ఇంకొక 1 అవర్ పెంచుకో, అది రాకాస్తో రొమాన్స్ టైం పెట్టుకో, ఎప్పుడు ఫ్రీ ఉంటే మీ మేడం అప్పుడే, నీ పర్ఫార్మెన్స్ని బట్టి నీకు మనీ పెంచేస్తుందిలే అనగానే శౌర్య మేడం మరి ఇప్పుడు మీరు ఫ్రీ వెళ్దామా అన్నాడు. ఐశ్వర్య ఒక ఫైల్ శౌర్య చేతిలో పెట్టి, దీన్ని మీరు కూడా ఒకసారి స్టడీ చేసి మేనేజర్కి సబ్మిట్ చేయండి అనగానే శౌర్య బిక్క మొహం వేసుకొని వెళ్ళిపోయాడు. ఐశ్వర్య నవ్వుతున్నారు తన రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని హ్యాపీగా పడుకుంది. నైట్ సరిగా నిద్ర లేదు కదా, వెంటనే నిద్రపోయింది. శౌర్య 1 అవర్ తర్వాత వచ్చి చూసే వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న ఐశ్వర్య పక్కలోకి చేరాడు. నైట్ మిస్ అయినది మొత్తం రాకాసి దగ్గర తీర్చేసుకున్నాడు. అలా 4వ జాబు కూడా ఐశ్వర్య దగ్గర స్టార్ట్ చేశాడు. ఎందుకంటే పిల్లాన్ని సాకాలి అంటే ఈఎంఐలు ఎక్కువ కట్టాలి. అలా ఆఫీస్ అయిపోయాక చక్కగా ఇద్దరు ఇంటికి చేరారు. ఐశ్వర్య అత్తగారితో కలిసి వంట చేస్తుంది. శౌర్య బయటికి పోయి మల్లెపూలు పట్టుకొని ఎవ్వరూ చూడకుండా బెడ్రూమ్లో పెట్టేశాడు. డిన్నర్ అయిపోయాక బెడ్రూమ్కి వచ్చిన ఐశ్వర్యకి పూలు పెడుతూ ఆ మల్లెపూల వాసనని గట్టిగా పీలుస్తున్నాడు. ఐశ్వర్యలో ఉన్న పిల్లం ముందుకు తిరిగి అతని బాడీ వాసన చూస్తూ, ఏంటి ఆఫీసులో రాకాసితో కులికావు కదా అన్నది. శౌర్య ఆశ్చర్యంగా మౌత్ తెరిచి, అదేంటి అలా అంటున్నావు, మనకి ఇవన్నీ కావాలి అంటే తప్పదు కదా బంగారం, నువ్వు సుఖంగా ఉండటం కోసమే కదా నేను ఎంత కష్టపడుతున్నాను అని అమాయకంగా అంటే, ఐశ్వర్య అది కష్టపడడం అంటారా, కులకటం కూడా కష్టమేనా, అయితే నా దగ్గర ఏమీ కష్టపడవద్దులే అంటూ అలిగి బెడ్ మీద పడుకుంది. ఐశ్వర్యని ప్రసన్నం చేసుకునే వరకు తల ప్రాణం తోకకి వస్తుంది శౌర్యకి. రాకాసిగా చక్కగా ఎంకరేజ్ చేస్తుంది, పెళ్ళంగా చుక్కలు చూపిస్తుంది. అలా ఐశ్వర్య తన ఆస్తులను కాపాడుకుంటూ శౌర్యతో చాలా హ్యాపీ లైఫ్ అనుభవిస్తుంది. అతను తెచ్చేది ఎంత అయితే అందులోనే సర్దుకుంటుంది. రాకాసిగా ముద్దు మురిపాలు తీరుస్తుంది. ఎక్కడ లేని ఆనందం తన దగ్గరే ఉన్నట్టుగా శౌర్యతో ఉంటే ఆమెకు అనిపిస్తుంది. ఇద్దరి మధ్యన చిలిపి తగాదాలు ముద్దు ముచ్చట్లతో కాలం ఆగనంటూ పరుగు పెడుతుంది. శౌర్యకి తనకున్న దాంట్లోనే భార్యని ప్రాణంగా చూసుకుంటాడు. రాకాసి దగ్గర చాలా సిన్సియర్గా 4 జాబులు చేస్తున్నాడు. సిరి సంపదలు ఎన్ని ఉన్నాయన్నది కాదు, భర్త చూసుకునే ప్రేమ దేనికి సాటి రాదు అని ఐశ్వర్య శౌర్యకి ఉన్న దాంట్లోనే బతికేస్తుంది. మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి. మీరిచ్చే లైక్ కామెంట్ ఎంత కష్టాన్నైనా మరిపిస్తుంది అని గుర్తించండి.